నమస్తే, నేను విజయారెడ్డి. ఏంటి ఓడిపోయినంత మాత్రాన 10 ఏళ్ల ఉద్యమంలో ఉన్న పార్టీ ఖాళీ అయిపోతుందా? ఇంకా ఎవరు మిగలరా? ఒక్కొక్కరుగా అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ వైపు కానీ చూస్తారా? ఉద్యమ పార్టీ అసలు కనుమరుగు లేకుండా పోతుందా? 10 ఏళ్లలో టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్గా మారిన ఈ 10 ఏళ్ల కాలంలో స్కాములు తప్ప ఇంకేమీ చేయలేదా? నీళ్లు లేవా, నిధులు లేవా, నియామకాలు లేవా, అసలు తెలంగాణ కొంచెం కూడా పచ్చబడలేదా? కరెంట్ అసలు లేదా? ఎందుకు ఇంత బురద జల్లే కార్యక్రమమా? నిజంగానే వీళ్ళు ప్రతి చోట కూడా ఈ 10 ఏళ్లలో అన్ని స్కాములే చేసిరా? సో తినబోదు రుచెందుకు? టోటల్గా బీఆర్ఎస్ గురించి కావచ్చు, పవర్ గురించి కావచ్చు, సమకాలిక అంశాలపైన మనతో ఉన్నారు ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు. బోల్డ్ అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ విద్యుత్కి మళ్ళీ వెళ్దాం. కానీ ఏంది అసలు బీఆర్ఎస్ ఖాళీ, ఇంకా అయిపోయింది దాని పని. రెండోది, మొన్నటిదాకా కేటీఆర్ జపం చేసిరు, పాయ జైలుకు పోతాడు అనేసి. మళ్ళీ తెరపైకి కేసీఆర్ జైలు కానీ వస్తుంది. జైలు, స్కాములు ఇవి తప్ప ఇంకేమీ చేయలేదా ఈ 10 ఏళ్ళలో? 10 ఏళ్లలో ఎప్పుడు ఒకరోజు జైలు అనే మాట ఎప్పుడు కూడా మా నోటించి రాలే. మేము ఎవరిని కూడా అనలే, జైలుకు పంపలే. అసలు మాకు స్కీములు అమలు చేసే పనే తప్ప స్కాముల గురించి మాకు తెలియదు. అసలు అటువంటివి లేవు ఎప్పుడు కూడా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు వాళ్ళు స్కాములు చేసే పనిలో ఉండి మేమేదో చేసిన పాత ప్రభుత్వం చేసినామని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు తెల్లవారి నుంచి మొదలుపెట్టారు అన్ని. గమ్మత్ ఏంటంటే ప్రజల్లో చర్చలు ఉన్నాయి ఇవాళ వాళ్ళు చేస్తున్న స్కాములు అన్నీ కూడా. ఇప్పటికీ వాటి పక్కన పెడదాం. ఇవాళ వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంది? మొట్టమొదలు అదేదో కాళేశ్వరం పైన స్కామ్, కాళేశ్వరం టెలిఫోన్ స్కామ్, ఇప్పుడు విద్యుత్. కొద్ది రోజులు దానిపైన టైంపాస్ చేసింది. అందులో ఏం లేదు, తుసుమన్నది తేలిపోయింది. కాళేశ్వరంలో ఏమి జరగలేదు, ఉన్నది అంతా కూడా నీళ్ళు ఇవ్వచ్చు, మళ్ళీ బాగు చేయాల్సిందే, నీళ్ళు ఇవ్వాల్సిందే అని మళ్ళీ ఆర్డర్ ఇచ్చిండ్రు. ఇవాళ ఉరుకుల పనుల మీద మళ్ళీ పని మొదలుపెట్టిండ్రు. రైతుల నుంచి కూడా తిరుగుబాటు మొదలైంది. ప్రభుత్వం చేయించకపోతే మేము బాగు చేయించుకుంటామన్న చర్చ మొదలైంది. అప్పుడు కళ్ళు తెచ్చిపోతున్నారు. కొద్ది రోజులు అది పనికి మాలింది, ఏదో ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ట్యాపింగ్లో ఎవరిని ట్యాప్ చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, వాడిని ఏమి ఇబ్బంది పెట్టిండ్రు, వాని రహస్యాలు ఏమి తెలుసుకున్నారు అనేది ఏది ఒక్కటి బయట పెట్టలేదు. పలానా ఆయన నాది ట్యాప్ అయింది, నేను చేసిన పలానా దాన్ని తీసుకున్నారు. ఏం చేయాలి? ట్యాపింగ్ ద్వారా తెలిసేది ఏంది? మీరు ఏదన్నా తప్పుడు పని చేస్తే, మీరు ఏదైనా చట్ట వ్యతిరేకమైన పని చేస్తే మీరు భయపడాలి. మీరు రొటీన్గా మాట్లాడుకుంటే మీ ఫోన్ ట్యాప్ చేస్తే ఫలానా వాళ్ళు మేము ఇద్దరం, నేను వ్యక్తిగతంగా ఎవరితో మాట్లాడితే ఇది రికార్డ్ చేసి బయటకు ఇచ్చిండ్రు, దీనివల్ల నాకు నష్టం జరిగింది, నా పరువు భంగం కలిగింది, లేదా నా వ్యాపార రహస్యం తెలుసుకొని అవతల వాడికి ఇచ్చిండ్రు, దాంతో నా వ్యాపారం దెబ్బతిన్నది అని కూడా ఒక్క మనిషి చెప్పిండా? ఇప్పటివరకు ఒక్క మనిషి కంప్లైంట్ చేసిందా? అదే కదా, మీ ట్యాప్ చేస్తే మీకు ఏదైనా నష్టం చేయాలి. రాజకీయ నాయకులు ఏదన్నా ఒకటి రహస్యం చేస్తుంటే వాళ్ళు దాన్ని తెలుసుకొని విని దాన్ని భగ్నం చేసింది ఏదైనా ఒకటి చెప్పాలి కదా. ఒక్కటి వచ్చిందా ఇప్పటివరకు? ఉత్త పనికి మాలిన లీకేజ్తోని పేజీలకు పేజీలు, రోజు ప్రధాన పత్రికల పేజీలన్నీ ఆక్రమించిండ్రు, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిర్రు, ఆ డబ్బు కట్టి 5 రూపాయలు 6 రూపాయలు కట్టి పేపర్ కొనుక్కున్న వాళ్ళకి నష్టం చేసిర్రు తప్ప ఏం జరిగింది ఇక్కడ? ఏం చేయించగలిగారు? ఎవరి ఫోన్ ట్యాప్ చేసి ఎవరి రహస్యాన్ని బయటపెట్టిండ్రు, ఎవరి ప్రైవసీని దెబ్బతీసిండ్రు? ఒక్కరు చెప్పినా నా ప్రైవసీ ఇట్లా దెబ్బతిన్నది? ఏం మాట్లాడిన చివరికి భార్య భర్తల ఫోన్లో నెంబర్ ఇవన్నీ పెండ్లు ఏముంది, వాని పెండ్ల ముచ్చట వీని పనులు ముచ్చట ఇంకోటి ఎందుకు వినాలి? ఏమక్కర అసలు మాకు ఏంటి అసలు ఇది? అర్థం ఉంది దానికి ఏమన్నా సెన్స్లెస్ ఆర్గ్యుమెంట్ తప్ప. అంటే రేవంత్ రెడ్డి అంటే అప్పుడే భయపడినారు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఇజ్రాయెల్ పరికరాన్ని పెట్టి, అంటే మీ పార్టీ విషయాలు పక్కన పెట్టి ఆఖరికి రేవంత్ రెడ్డి ఎవరిని కలుస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వ్యవహారం ఎట్లా నడుపుతున్నాడు? మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన ఏమన్నా రొమాంటిక్ విషయాలు తీసి బయట ప్రజలకు వదిలినామా? మేమేమన్నా ఏదన్నా ఏం చేసినాము? ఎక్కడ చేసినాం? ఆయన ఎవరితో మాట్లాడుతుంటే తీసి ఏది రిలీజ్ చేసి ఆయన పరువు భంగం కలిగించినాము? ఇక్కడ ఒకటి చూపించిందా? గాలి వార్త రాయడమే తప్ప ఈయనింటి ముందట వేసిండు, ఆయన ఇంటి ముందట వేసిండు. మరి ఎందుకు మేము ఆపలేకపోయినాం? మరి ముఖ్యమంత్రి కాకుండా ఒక్కటి పలానా ఆయనతో మాట్లాడుతుంటే ఇది లీక్ చేసిర్రు, లేదా పలానా ఆయన్ని పట్టుకొని ఆపిండ్రు, ఏదో చేసిండ్రు, నా వ్యాపార రహస్యం బయట పెట్టినని చెప్పాలి, లేదా నా వ్యక్తిగతమైన నేను
ఎవరితో మాట్లాడుతుంటే నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే తీసి బయటకు పెట్టిర్రు, నా కుటుంబంకర విషయం అని చెప్పాలి. ఏం చేసిండ్రు, ఎక్కడ వచ్చింది ఒక్కటి, మొత్తం 3-4 నెలలు దానిపైన నడిపి. విషయం ఏంటంటే గుమ్మడికాయల దొంగ భుజాలు దనుకున్నట్టు ఏమన్నా బయటకు వస్తాయనే ఉన్న భయంతో వీళ్ళు మరి ఇప్పుడు మీడియాలకు వచ్చి మాట్లాడుతున్నారా? నిజంగా అసలు ఏం జరగలేదు. 100% వాళ్ళు అనుకుంటున్నది అదే, ఏదో మావి మేము చేయకూడదు పని లేదో చేసినాం, వాటిని వీళ్ళు రికార్డ్ చేసి పెట్టుకున్నట్టున్నారు, ఏదైనా సమయమైన సందర్భం వచ్చినప్పుడు బయటకు వదులుతారేమో అనుకుంటున్నట్టున్నారు. ఉన్నాయా నిజంగా అట్లా? ఉంటే ఆనాడే వాడుదాం కదా, ఉంటే ఆనాడే వాడి వీళ్ళు వాళ్ళ పేరు దెబ్బతీద్దాం కదా, ప్రజల్లో వాళ్ళని పలసం చేద్దాం కదా. ఉంటే నేను మొదటి రోజే చెప్పిన, మీరు మళ్ళీ కనుక తీసి చూపిస్తే నా బయట దేవన్నాడిది మాట్లాడినాడే చెప్పిన, ఇది ఉత్తది పనికి మాలిన వాదన, అంటే కేవలం టైం పాస్ చేయడం కొరకు ప్రజలకి ఏదైతే అడుగుతాను చెప్పండి. సరే ఓకే, మీ వర్షన్లో మీరు చెప్పుకుంటూ ఉంటారు. ఒక్క విషయము, ఈరోజు ఏదైతే కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావు చెప్తున్న విషయాల్లో హీరో అంటే ఒక సినిమా వాళ్ళకు దాంట్లో వాళ్ళ ఒక ఇద్దరు హీరో హీరోయిన్ల దాంట్లో కుంపట్లు పెట్టడం కావచ్చు, మీ ఫోన్ రికార్డులే కారణమని, ఒక ఇజ్రాయెల్ పరికరం అని కానీ ఇవన్నీ బయటకు వస్తున్న నేపథ్యము, అంటే ఆయన బయటికి చెప్పిండా వీళ్ళు ఎవరికన్నా పత్రికల వాళ్ళకు, ఏ రకంగా ఆ అంశాలు బయటకు వచ్చినాయి? మరి అదే మంచి ప్రశ్న విజయ, నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత దుర్మార్గంగా పత్రికా విలువలు పాటించకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన మీడియా అనుకున్న వాళ్ళు కూడా ఎవడో ఒకడిచ్చిన లీకేజీని ఏ ఆధారాలు లేకుండా పుంకాలుగా ప్రధాన శీర్షికల్లో పెట్టి, ఇంగ్లాండ్లో టాబ్లాయిడ్స్ అవి ఇవి అనేది వస్తాయి బూత్ జర్నల్స్తో సహా, వాటికంటే అధ్వానంగా తయారైన వీళ్ళు ఇక్కడ. నిన్నటికి నిన్న కూడా 6,000 కోట్ల రూపాయల నష్టం ఛత్తీస్గఢ్ విద్యుత్ అని, మళ్ళీ వాడే రాసిండి కింద 7,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు చెల్లించిండ్రు ఛత్తీస్గఢ్ పవర్కి, 18,000 మిలియన్ యూనిట్లు వాడిండ్రు అని చెప్పి. 18,000 మిలియన్ యూనిట్ల ధర 7,000 కోట్లు ధరే చెల్లించిరి, మరి ఇంట్లో 6,000 కోట్ల నష్టం ఎట్లా వచ్చింది? అది ఎవరు చెప్పిండు? దానికి అమ్మఒడు అయ్యే ఒకటి ₹3.90, ₹3.90 అంటారు, వాళ్ళు ₹5.64 అంటున్నారు. లెట్ మీ కంప్లీట్. అది ఎవరు చెప్పిండు ఈ వార్త? దీనికి ఏమైనా అమ్మ ఉందా, అయ్య ఉన్నాడా, ఎవడన్నా ఎవరి నుంచి పుట్టింది ఈ వార్త? లేదానికి ఏమైనా ఆధారం ఉందా? ఊహాజనితం ఉందా? ఎవడో ఒకడు వాళ్ళ పేపర్ వాళ్ళు ఓడను ఇన్వెస్టిగేట్ జర్నలిజం చేసి రాసిండు అని అనుకోవడానికి ఒక పత్రిక రాలేదు. అన్ని ప్రధాన పత్రికల్లో ఫలానా కాడ ఉండాలి, వీళ్ళు చెప్పినట్టు ప్రభుత్వ పెద్దలు చెప్పిన పద్ధతుల్లో హెడ్డింగ్లు ఉండాలి అని చెప్పి వీళ్ళు ఆర్డర్ ఇచ్చి రాయించినట్టుగా పేపర్లను కూడా రాసి, దీన్ని బట్టి అర్థమైపోతుంది ప్రజలకు ఇదంతా హంబకని, ఇదంతా కేసీఆర్కి వ్యతిరేకంగా సృష్టించబడ్డ ఒక చెత్త రోతరాతలని స్పష్టంగా అర్థమవుతున్నాయి ప్రజలకి. దేనికి ఒకదానికి ఆధారం లేదని ఎందుకు రాసిండ్రు? ఆ కమిషన్ ఏదో వేసిండ్రు, ఆ కమిషన్లో ఏం తేలేదో అర్థమైపోయింది. కేసీఆర్ గారి ఒక్క ఉత్తరంతోనే తెలంగాణ ప్రజలకు మొత్తం అర్థమైపోయింది, తెలుగు ప్రజలకు అర్థమైపోయింది. ఇందులో ఎక్కడ కూడా తప్పు జరగలేదు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి ఒప్పందం జరిగితే లంచం ఇచ్చిన ఎట్లా ఉంటుంది? ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 7,000 కోట్లు పంపితే 6,000 కోట్లు తీసి పంపుతాడు వెనకకు. లంచం పంపుతాడా? వాళ్ళ పార్టీ నాయకులు ఉత్సాహపడుతున్న తొందరగా జైలు పెట్టాలి కేసీఆర్ని. మరి రమణ సింగ్ గారు చెప్పాలి. తర్వాత మాత్రము లంచాలు కాదు, పైసలు కాదు, కానీ కావలసుకొని ఆ రోజు కరెంటు నిజంగానే అవసరము, కానీ ఆ అవసరం దృష్టిలో పెట్టుకొని ఒక పొదుపు చర్య కాకుండా ఎంతకు పడితే అంత కొన్నారు. దానివల్ల ఏమైందనంటే డిస్కమ్లు ఈ రోజు లాస్లో ఉన్నాయి అనేది ఒక చర్చ. ఎందుకు కొంచెం పొదుపుగా వర్తించి మనకు ఎంత అవసరము, ఏడ తక్కువ పైసలకు వస్తుంది. సో ఈ రోజు ₹5.64 కొనే కంట్రాక్ట్ తక్కువకి వచ్చే కాడ కొనొచ్చు కదా. నేను కరెక్ట్ దానికి అడుగుతున్నా. ₹3.90 మేము కొన్నాం, మేము కాదు, ఈఆర్సీ ధర నిర్ణయించింది. అదే సమయంలో మన రాష్ట్రమే ఎన్టీపీసీ సింహాద్రి స్టేజ్ 2 నుంచి ₹4.30 ధర నిర్ణయించింది ఈఆర్సీ. అదే సమయంలో తమిళనాడు కూడా ఇంకో పవర్ ప్లాంట్ నుంచి ఎవరి దగ్గర నుంచి కొంటే ₹4.90 ధర నిర్ణయించింది ఈఆర్సీ. ఒకటే సమయంలో, ఒకటే నెలలో. వాటికంటే ఇది తక్కువనా ఎక్కువనా ఒక ప్రశ్న. రెండవది, ఈ సమయంలో ₹3.90 కంటే ఎక్కడనైనా దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క పైసా తక్కువకు ₹3.89
ఎవడైనా టెండర్లో తీసుకున్నా పీపీఏ చేసినా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే రాజకీయాలు తప్పుకుంటా ప్రూవ్ చేస్తే. లేదు ఈ ఆరోపణ చేసిన వాడు ఎవడో ముందుకు వచ్చి వాడు ఏం చేస్తాడో చెప్పాలి. ఇగో ఇది వస్తుందనే దొంగ లీకేజీలు ఇచ్చి ఒక అమ్మాయిని లేకుండా నేను చెప్పినా ఎవడు ధైర్యంగా చెప్పలేక ఈ తప్పుడు రాతలు రోతరతలు రాయిస్తున్నారు కేసీఆర్ గారి పైన. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ₹3.89 ఇవ్వడానికి ఉన్నట్టు మీరు నిరూపించిన ఆ సమయంలో నేను చెప్తున్నా ₹4.30 ఎన్టీపీసీ నుంచి తీసుకున్నాం, సింహాద్రి ఫేజ్ 2 నుంచి. తమిళనాడు అదే సమయంలో ₹4.90 తీసుకుంది. నేను నిరూపించడానికి సిద్ధం. దాన్ని ఇవ్వడం దమ్మున్నాడు. మీరు ఒక ఛాలెంజ్ అన్నారు, ₹3.89 ఎవరైనా కొన్నా కూడా నేను దాన్ని ఛాలెంజ్ స్వీకరిస్తామంట. అయితే మీరు చెప్తుంది ఖచ్చితంగా ₹3.90 కొన్నామని చెప్తున్నారు. బట్ ఈరోజు బయట ప్రాపగండ చేస్తున్నది ఏంటి అంటే ₹5.64 నుంచి ₹5.90 వరకు మీరు కరెంటుని పర్చేజ్ చేశారని. ఎందుకు ఇంత దుబారాగా చేశారు అనేది ఇప్పుడు బాగా చర్చ జరుగుతుంది. అంటే ప్రజల్లోకి ఏం మోటివేట్ చేస్తున్నారంటే వీళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి కరెంటును కొన్నారు. ఏంటి అసలు ఈ మతలబ్ ఏంది? నేనేమంటున్నా ₹3.90 కంటే ఒక్క పైసా ఎక్కువ మేము పే చేసినట్టు చూపించిన ఛత్తీస్గఢ్ పవర్ జనరేటర్కి ఒక్క పైసా ₹3.91 చెల్లించినట్టు ఎవడన్నా నిరూపించినా నేను ఇదే ఛాలెంజ్ సిద్ధంగా ఉన్నా. సవాల్కి సిద్ధం, ఛాలెంజ్కి ఎవరైనా రావచ్చు. అంటే ఇంకొకటి ఈ లైన్ ఛార్జెస్, ట్రాన్స్మిషన్ ఛార్జీలు చూడండి అమ్మ ఒక్క నిమిషం. మరి ఇది ఎవడు చెప్పిండు ఈ ₹5.94 అంటే దానికి ఆధారం లేదు. ఇంత గాలి వార్తలు సోషల్ మీడియాలో సృష్టించడం వేరు, ప్రధాన పత్రికలలో ప్రధాన శీర్షికలలో పెట్టించి దుర్మార్గంగా కేసీఆర్ గారి పైన ఒక రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు ఈ ప్రధాన పత్రికల వాళ్ళు కొంతమంది. వాళ్ళు ఎందుకు వాళ్ళు కోరుకుంటున్న సమైక్య ఆంధ్రప్రదేశ్ను పడగొట్టిండని, తెలంగాణ రాష్ట్రాన్ని వేరు చేసిండని, వాళ్ళు ఇష్టపడ్డ ఆ సమైక్య ఆంధ్ర సంకనాకి పోయిందని నేను మాట అనకూడదు. కానీ వీళ్ళు చేస్తున్న ఈ దుర్మార్గపు రాతలు. మరి దానికి కౌంటర్గా కేసీఆర్ గారి తరఫున వచ్చిన వాదన ఒక్కటి కూడా రాయరు. అదే ఇంత పెద్దగా నువ్వు తాటికాయల అక్షరాలతోని 6,000 కోట్ల నష్టం రాసినోడు మరి అది కాదు వాస్తవం ఇది అని కేసీఆర్ తరఫున చెప్పినప్పుడు అది కూడా రాయాలి కదా. మనకి ఇంగిత జ్ఞానం ఉంటే నిజమైన పత్రిక అయితే, ప్రజల కోణంలో ఆలోచించే పత్రిక అయితే ఏంటిది ఇది? తెలంగాణ ఉద్యమ సందర్భంలో అదే విషయం కక్కిండ్రు. ఇవాళ అదే విషయం ఇంకా రెచ్చించిన ఉత్సాహంతో, ఎందుకంటే వాళ్ళ కాలకాడ కూర్చుంటే వాళ్ళు ముఖ్యమంత్రులు అయినారు కాబట్టి, మంత్రులు అయినారు కాబట్టి ఇంకా ధైర్యంతో వాళ్ళ విరవీగుతున్నారు. మీరు చూసిన అదే పత్రిక మరి తెల్లవారి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరెవరు ఇచ్చారు, కేసీఆర్ తరఫున ఎవరో ప్రతినిధి మాట్లాడిండ్రు. అది కాదు వాస్తవం ఇది అని ప్రజలకు చెప్పిండ్రు. రాసిండవాడు అది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదా. రాయాడు ఇది అడిగినాం. అరే దీన్ని చెప్పింది ఎవడు, దీని అమ్మవాడు, దీని అయ్యేవాడు ఎవడో చెప్పినవాడు, ఎందుకు ముసుగు దొంగలాగా ఉన్నారు, దమ్ముంటే వచ్చి చెప్పండి బాజాప్తగా మీరు అడిగి ఉన్నాము అని చెప్పిన. వీడు చెప్పాడు, ఆ ముసుగు దొంగ ఎవడో బయటికి రాడు. మీరు కరెక్టే. ఒక మూకుమ్మడి దాడి జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారిని ఒక అష్టదిగ్బంధం చేసినట్టుగా చేసిన మనకు నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికిప్పుడు అంటే ఆల్రెడీ అంటే టీడీపీ పాత టీడీపీ బ్యాచ్ అంతా కూడా ఇక్కడ ఏదైతే ఉందో అక్కడి నుంచి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి రప్పించుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికిప్పుడు ఆయన పోయి పోచారం పెద్ద ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి పోయి కూడా ఇప్పుడు కండువా కప్పుకున్న ఆయన కొడుకు కాంగ్రెస్ పార్టీలో. సో మీ వరకు ఆ బ్రేకింగ్ ఇంకా చేరిందో లేదో. ఎందుకు అంటే మనము ఏపీలో కూడా చూసినాం, ఒక 5 ఏళ్ళు అయితే గవర్నమెంట్లో అది అటు ఇది అవుతున్న నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ పార్టీ ఇంక దీంట్లో ఫ్యూచర్ లేదన్నా, ఇప్పుడు అక్కడ ఏంటో మరి పదవులు వస్తాయన్నా ఎవరైనా కావచ్చు. ఇంకా మీ దగ్గర నుంచి ఒక 10 మంది వరకు పేర్లు వినిపిస్తున్న నేపథ్యం, ఆల్రెడీ ఆ లీకులు కూడా వస్తున్నాయి. మరి ఆ లీకులు ఎట్లా వస్తున్నాయో తెలియదు కానీ ఇంకో 10 మందో ఇంకా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అంటున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ విలీనమే జరిగింది అనుకోండి, ఏంటి వాట్ నెక్స్ట్ బీఆర్ఎస్? అది జరగదమ్మా. ఎవరో ఒకరిద్దరు బలహీనలు ఉంటే ఉండవచ్చు. గతంలో కూడా చూసినాం మనం, మేము కూడా చేర్చుకున్నాం ఆనాడు అడ్డగోలుగా చేర్చుకున్నాం. కానీ ఏం జరిగింది అల్టిమేట్గా మాకు మేము బలం చిక్కినాం, ఏమన్నా బలహీనమైనాం. ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది.
మొన్న ఎలక్షన్లో పోయినాడు కాంగ్రెస్ పార్టీకి 4 సభ్యులు అసెంబ్లీలో, ఇవాళ 65తో వచ్చిండ్రు, 64తో వచ్చిండ్రు. బీఆర్ఎస్ కూడా గట్లే వస్తుంది. అంటే మీకు బాధ భయం అయితే లేదా? దానికి భయపడి ఉంటుందా? ప్రారంభం చేసినాడు 0తో కదా, ఎమ్మెల్యే ఉండి ప్రారంభం చేసినామా? కేసీఆర్ ఉన్న ఎమ్మెల్యే పదవిని కూడా రాజీనామా చేసేసి ఒక మనిషిగా ఒక ఇండివిజువల్గా స్టార్ట్ చేసిండు ఉద్యమాన్ని. మేము జమ అయినాం, మేము కొంతమంది ఒకరు జమ అయినాం. జలదృశ్యంలో పెట్టినాడు 100,000 ఆ నుంచి ఎట్లా వచ్చినాం. కానీ అయ్యాల సెంటిమెంట్ కదా, అయ్యాల మనకు అవసరం ఏముందో మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏముందో తెలుసు, తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలో తెలుసు. సో ఆ నేపథ్యంలో ఉవ్వెత్తున ఎగిసిర్రు, రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు హక్కును చేర్చుకున్నారు. కానీ ఇలా అవసరం ఉందా తెలంగాణకి? తప్పకుండా ఇప్పటికే యాద్ చేసుకుంటూనే ఉన్నారు అప్పుడే కేసీఆర్ను. కేసీఆర్ అవసరం ఎంత ఉంది అనేది అప్పుడే పట్టణాలు, పల్లెలు, తండాలు, గూడాలు, బస్తీలను తేడా లేకుండా యాద్ చేసుకుంటున్నారు. అరే కేసీఆర్ ఇట్లా కాకపోవు, కేసీఆర్ ఇట్లా కాకపోవు. చిన్న గ్రామీణ కూలీ నుంచి ఇండస్ట్రీస్ల వరకు, హైదరాబాద్లో ఉండే వ్యాపారుల వరకు, కన్స్ట్రక్షన్ కంపెనీల వరకు ప్రతి ఒక్కరు అయ్యో కేసీఆర్ అన్నప్పుడు మాకు ఇట్లా లేకుండే. విద్యుత్ రంగంలో, మంచినీళ్ళల్లో, సాగునీళ్ళల్లో ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారు. అదే ఇప్పుడు నీళ్ళకు వచ్చేస్తారు కాబట్టి నీళ్ళు బాగా ఇచ్చిర్రు అనేసేమో నీళ్ళ మీద మీ మీద అపవాదు వేసారు కాళేశ్వరం మీద. ఓకే, అంటే జనాలు చెప్తున్నారు ఇక్కడ వస్తున్నప్పుడు నన్ను కొంచెం ఈ ప్రశ్నలు కూడా అడగండి అనేసి. అంటే తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డలకు, తెలంగాణలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి నీళ్ళ గురించి, కరెంటు గురించి పార్టీలతో సంబంధం లేకుండా మాట్లాడుకుంటాం అంశం. నీళ్లు బాగా ఇచ్చారు కాబట్టి ఇలా అరిగోస పడుతున్నారు, మిషన్ భగీరథ నీళ్లు కూడా రాకుండా, అట్లా పంటలకి లేవు, వాడకానికి నీళ్ళు లేవనేసి. సో మీకు నీళ్ళ మీద క్రెడిట్ వచ్చిందనేసి కాళేశ్వరం మీద మీ మీద బాగా అయిపోయింది, ఇంకా పోతారు లోపలికి పోతారు అనేది. రెండోది కరెంటు విషయంలో కూడా 2014 ముందు ఎలాంటి అవస్థ చూసిందో, ఎలాంటి గోస చూసిందో తెలంగాణ, అలాంటిది మీకు ఆ క్రెడిట్ వచ్చింది కాబట్టి ఆ క్రెడిట్ని మళ్ళీ మీ మీద బురద చల్లడానికి ఇప్పుడు కరెంటు తీసుకొచ్చారు. ఒక్కొక్కటి తీసుకుంటూ ఇక్కడి నుంచి పార్టీని ఖాళీ చేసుకుంటూ ఏది ఏమైనా కేసీఆర్ని జైల్లో పెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నారా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవునని అనిపిస్తుంది. ఒకవేళ ఈ జైల్లో ప్రస్తావన వచ్చి జైలు పోతే ఎలా ఉండబోతుంది? మళ్ళీ బేస్మెంట్ కానీ ఉన్న కొంతమంది గుప్పెడు మంది కానీ ఏం చేయబోతారు? మా కేసీఆర్ని జైలు పంపడం అనేది సాధ్యంగా విషయం. ఎందుకంటే ఒకటి అన్ని అబద్ధాలుగా తేలిపోతున్నాయి. కాళేశ్వరంలో ఏందో అనుకున్నారు, ఏమీ లేదు, తేలిపోయింది. కరెంటు విషయంలో ఏంది అనుకున్నారు, తుస్మన్నది. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అయిపోయింది, గాలిపోయింది. వరుసగా ఒకటి కేసీఆర్ మల్లెపూలాగా బయటకు వస్తాడు. వీళ్ళు ఎంత కాకిగోల చేసి, ఎంత అరిచి, ఎంత విచారణ చేస్తే మాకే అంత లాభం. ఇవాళ మీరు చూస్తున్నారు విద్యుత్ విషయంలో చర్చ జరుగుతుంది. ఎంత జరిగితే అంత ప్రజలకు పోతుంది, ఎడ్యుకేట్ అవుతున్నారు ప్రజలు. అవ్వాలి వీళ్ళ కాకిగోల, వీళ్ళ కాకి మాటలు. ఎందుకంటే అబద్ధం అనేది ముందు ఊరేగుతుంది. నిజం ఒక్క అడిగేసరికి ఆ అబద్ధం 100 అడుగులు పోతుంది. నిజం నిలకడ మీద వస్తుంది. ఇవన్నీ మనం విన్నాయే. ఇప్పుడు జరుగుతుంది కూడా గదే. ప్రజలు ఇవాళ ఆలోచిస్తున్నారు, అరే నిజమే కదా. నిన్న మొన్న నాతో కూడా చాలామంది అంటున్నారు, మిత్రులు అన్నట్టు, ఏందన్నా మీరు ఇంత స్పష్టంగా ఉంది, ఎన్నికల ముందు మీరు ఎందుకు చెప్పలేకపోయారు ప్రజలకి, ఇది ఇంత వాస్తవం, నిజమే కదా, మేము కూడా అప్పుడు ఆలోచించలేదు, నమ్మినాం. కొంతమంది రిపోర్టర్ మిత్రులతో సహా నిజమేనా, మేము ఆలోచించలే, గవర్నమెంట్ టు గవర్నమెంట్ లంచం ఎట్లా వస్తుంది, ఎక్కడైనా కిక్ బ్యాక్స్ అంటే కిక్ బ్యాక్స్ అంటే ఏంది, ఒక 50 రూపాయలు ఉన్న వస్తువులకు 100 రూపాయలు నేను మీకు 100 రూపాయలకి ఇచ్చి 100 రూపాయలు మీకు ఇచ్చి నేను గవర్నమెంట్ నుంచి సాటుగా మీ కాడ 10-20 తీసుకోవడం అనేది కిక్ బ్యాక్స్. స్కామ్ అంటే అదవుతుంది. మరి ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థ ఇచ్చింది పైసలు, మరి అది సాటుగా తెచ్చి ఇస్తుందా ప్రభుత్వం? ఉండొచ్చేమో. ఇప్పుడు మరి ఈ 6,000 కోట్లు, ఈ ప్రబుద్ధులు చెప్పిన 6,000 కోట్లు రమణ్ సింగ్ తీసుకొచ్చి కేసీఆర్ గారికి ఇస్తారా? అవుతుందా? ఆయన బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రి. మరి దత్తాత్రేయ సమక్షంలోనే జరిగింది. మరి దత్తాత్రేయ గారికి ఏమైనా మాట ఇచ్చిరా? జరుగుతుందా ఇట్లా ఎక్కడైనా ప్రపంచంలో? ఇవాళ ఈ బిహెచ్ఎల్కి ఇచ్చింది జెన్కో నుంచి, బిహెచ్ఎల్కు డబ్బులు పోతాయి. బిహెచ్ఎల్ నుంచి ₹1 క్యాష్ డ్రా చేసేసి లంచం తెచ్చి ఇస్తాడు ఆ చైర్మన్. సాధ్యమవుతుందా? ఇది ఎక్కడన్నా ఉంటుందా అసలు ప్రపంచంలో? ఎక్కడన్నా ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి లంచాలనేది? ప్రభుత్వ రంగ సంస్థ ఒకటే సెకండ్ కదా దొరికేది. దాంట్లో ఇట్లా తీస్తే ఇప్పుడు యాదాద్రి ఇంత స్పష్టంగా కనబడుతుంటే కాకిగోల పెట్టి
ఏదో అరిసిండ్రు అన్నాడు. ఈ మీడియా కూడా మొత్తం వాళ్ళకి బాకాలుది ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పుడు అదే కూడా చేస్తున్నారు. తేలిపోతుంది. ఏమో మరి వాళ్ళు తేలుతారో మీరు తేలుతారో మరి అనేది తెలుస్తుంది. వాస్తవాలు తెలుతాయి, నిజం బయటకు వస్తుంది. ఇది మళ్ళా యాదాద్రి, ఈ భద్రాద్రి, ఇంకొకటి ఈ సూపర్ క్రిటికల్ అండ్ సబ్ క్రిటికల్. వాళ్ళు గతంలో 2-3 ఏళ్ల క్రితం కూడా ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఏదో యాగి చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. వాట్ ఈస్ ద బిట్ అంటే ఏంటి బిట్వీన్ తేడా? ఈ విషయంలో అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. అవును, అసెంబ్లీలో నేను ఇచ్చిన ఆన్సర్ ఉంది రికార్డెడ్గా. జానారెడ్డి గారు, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ కూడా చర్చ జరిగింది. ఏంది అసలు ఈ ప్రజలకు ఒక గందరగోళం చేసి ఇదేదో పెద్ద మాయలాగా మరిలాగా చూపిస్తున్నారు. సబ్ క్రిటికల్ అంటే ఏంది, సూపర్ క్రిటికల్ అంటే ఏంది? అవును, అది ప్రజలకు తెలవాలి. ఫస్ట్ 1 నుంచి 500 లోపు మెగావాట్ల విద్యుత్తు ఒకే చోట తయారు చేసే టెక్నాలజీని సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని పేరు పెట్టిరు ఈ మధ్యకాలంలో. ఎప్పుడు ఒకే చోట 800 మెగావాట్లు తయారు చేయగలిగిన మెషినరీని ఎప్పుడైతే కనుక్కున్నారో, ఆ టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో, ఆ 800 మెగావాట్లను ఉత్పత్తి చేసే టెక్నాలజీనేమో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అని, ఇక దానికంటే కింద 500, 600, 500, 300, 200, 160 యూనిట్లు మెగావాట్లు ఒక్కక్కడ తయారు చేయగలిగిన టెక్నాలజీని సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని పేరు పెట్టారు. ఇది వచ్చి 800 వచ్చినాక ఈ 2 పేర్లు వచ్చినాయి, అంతకుముందు లేదు. ప్రపంచం మొత్తంలో ఈ 800 మెగావాట్లతో తయారు చేయొచ్చు అనేది కనిపెట్టేంత వరకు కూడా వాడిని దాన్ని. భారతదేశంలో ఈరోజు కూడా 90% విద్యుత్తు ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీతోని. మన కొత్తగూడెంలో కావచ్చు, మన భూపాలపల్లిలో కావచ్చు, మన రామగుండంలో కావచ్చు, ఎన్టీపీసీతో సహా అందరూ వాడుతున్నది కూడా ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీని. అంటే ఆ రోజుకి అదే ఉంది, అందుబాటులో అది వాడింది. అదే కంటిన్యూ చేస్తే ఏమైంది అనేది ఒక చర్చ అయిపోయింది. అభ్యంతరం ఏంది ఇక్కడ? ఈ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనేది వచ్చినాక, 800 మెగావాట్ల అనేది వచ్చినాక, దాన్ని ప్రపంచ దేశాలందరూ కూడా ఈ తక్కువ టెక్నాలజీతో, తక్కువ కెపాసిటీతో ఏదైతే ఉత్పత్తి జరుగుతుందో ఆడ కొంచెం బొగ్గు ఎక్కువ కాలుతుంది, దాంతో పర్యావరణం దెబ్బతింటుంది, పర్యావరణానికి కొంచెం ఎక్కువ కాలుష్యం అవుతుంది. ఈ 800 మెగావాట్లు తయారు చేసే దాంట్లో రోజుకు 1 కిలోనో 2 కిలోలు 5 కిలోలు 10 కిలోల బొగ్గు తక్కువ కాలుతుంది. దీంతో అంతమందం కార్బన్ ఎమిషన్స్ బయట రావడం తగ్గుతుంది, పర్యావరణానికి కొంచెం మేలు జరుగుతుంది. కాబట్టి ఇక ఇప్పటి నుంచి కొత్తగా ప్రారంభించేవి అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా దీన్నే వాడదాం అని చెప్పి ఒక అగ్రిమెంట్కి వచ్చారు ప్రపంచ దేశాలు. దాంట్లో భాగంగా భారతదేశం కూడా చట్టం చేసింది. ఏమని? 2017 మార్చి లోపల పూర్తి కాగలిగిన ప్లాంట్ ఉంటేనే మీరు సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టుకోండి. ఆ తర్వాత నుంచే ప్రారంభమయ్యేది ఏదైనా ఉంటే ఈ డేటు, అది మాత్రం ఇప్పటి నుంచి సూపర్ క్రిటికల్కే పోవాలి అని చట్టం తెచ్చిండ్రు. ఇది చట్టము. సూపర్ క్రిటికల్ అంటే ఏంది, సబ్ క్రిటికల్ అంటే ఏంది అనేది టెక్నాలజీ ఇది. దీంట్లో మనం ఉన్న సందర్భం, వాళ్ళ తెలంగాణ వచ్చినాడు కరెంటు లేక మనుషులు లేవు, కరెంటు లేక పరిశ్రమలు బంద్ అయినాయి, 3 రోజులు వారానికి పవర్ హాలిడేసు, కరెంటు లేక వ్యవసాయం నాశనమైంది. వచ్చిరాని కరెంట్ ఇచ్చి రైతులు ఒకటి రాత్రిపూట కరెంటు కొరకుపోయి బావులకడ చచ్చిపోవడు, దారమ్మటి ఇవి గరిచి అవి గరిచి, లేదా బావులలో పడి చచ్చిపోవడు, లేదా రాత్రిపూట సరిగ్గా కనపడక కరెంటు వైర్ పట్టుకొని చచ్చిపోవడు. చివరికి ఈ వచ్చిరాని కరెంట్ ఇచ్చి మోటార్లు కాలిపోతే పెట్టిన పెట్టుబడి పోయి పొలాలు ఎండిపోయి సంవత్సరానికి 10-15 వేల మంది రైతులు సూసైడ్ చేసుకొని, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్న సందర్భం అవ్వాలి. ఇది తెలంగాణ వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రెస్ పెట్టి చెప్పిండు ఏమని? ఓ దింపుడు గల్ల మాషలాగా. అసలు తెలంగాణ ఉద్యమం పుట్టింది తెలంగాణ కరెంటుతోని. చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచి తెలంగాణలో ఏదైతే మోటార్లకు పెడుతున్నాడో 100 రూపాయలు ఎక్కువ, కేసీఆర్ గారు దానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు రాస్తేనే దాని మీదనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాత చివరికి దీన్ని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి కూడా ఆ ముఖ్యమంత్రి మాట్లాడింది కరెంటునే. ఏమని? ఇప్పుడు మీకున్న కరెంటు కూడా రాదు, రోజుకి 5 గంటలు 6 గంటలు ఇస్తున్నాం కదా, అది కూడా రాదు, మొత్తం వ్యవసాయం బంద్ చేసుకొని మీరు పట్టణాలకు వలస రావాలి. మీ రైతులందరూ హైదరాబాద్లో ఉన్నోళ్ళు, పట్టణాల్లో ఉన్నోళ్ళు కూడా మీరు వేరే దేశాలకు, ఇంకో వేరే రాష్ట్రాలకు వలసలు పోవాలి, చీకటి అవుతుంది, మీ రాష్ట్రం మొత్తం ఏం మిగలదు అని చెప్పి ఆయన మాట్లాడాడు. దాని మీద వీళ్ళు ఆ మంత్రులు ఎవ్వరు కూడా, ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులు తెలంగాణ వాళ్ళు ఒక్కరు కూడా మాట్లాడలేదు. కానీ కేసీఆర్ గారు 24 గంటల్లోనే దానికి సమాధానం ఇస్తూ, తెలంగాణలో పవర్ ఉత్పత్తికి అనేక అవకాశాలు ఉన్నాయి, మన బొగ్గు మనకు ఉన్నాయి, నీళ్లు మనకు ఉన్నాయి, 2 నదులు ఉన్నాయి,
మనం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతాం, మన కరెంట్ మనం వాడుకుంటే చాలు, ఇంకా కావాలి అంత అర్జెంటుగా అనుకుంటే ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి తెచ్చుకోవచ్చు, మనకు అవకాశం ఉంది. అదే రోజు చెప్పిండమ్మా, మీరు కావాలంటే కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడింది దొరుకుతుంది, మీకు ఎక్కడైనా బయట తీసి వేయండి, ఈ చర్చ జరిగేటప్పుడు ప్రజలు కూడా పోవాలి. ఆ రోజే చెప్పిండు. ఏదో ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడలేదు ఛత్తీస్గఢ్ గురించి. ఛత్తీస్గఢ్ గురించి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి మాట్లాడిన రోజు తెల్లవారి సమాధానం చెప్తూ ఛత్తీస్గఢ్లో దొరుకుతుంది, మనం తెచ్చుకోవచ్చు, ఆడ ఎక్సెస్ విద్యుత్ ఉంది అని చెప్పారు కేసీఆర్ గారు. గంత విజనరీ వారు. అయిపోయింది. ఈ రాష్ట్రం ఏర్పడింది, అవన్నీ అయిపోయినాయి, రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తెల్లవారే కుట్రలు మొదలైనవి చంద్రబాబు రూపంలో. ఏంది? విద్యుత్తుతోనే దెబ్బ కొట్టాలి కేసీఆర్ను, తెలంగాణ రాష్ట్రాన్ని. ఏదైతే చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండో అవి నిజం చేయాలి అని. ఏంది? కరెంట్ లేకుండా చేయాలి. రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం అప్పటికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అవుతున్న కరెంట్లో 53.96% మనకి ఇవ్వాలి, అంటే 54, 46 ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అనేది ఆ రోజు చట్టం. ప్లాంట్లు అక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఒక్క యూనిట్ కూడా మనకి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. చట్టాన్ని గౌరవించలేదు. మనం కేంద్రానికి చెప్పినా కేంద్రం ఆయన మద్దతు ఉంది, మాట్లాడలేదు. అదే సందర్భంలో ఆయనకు అక్కర లేకపోయినా 7 మండలాలను ముంచుకున్నాడు. ఏం లేదు ఆ మండలాల్లో మన్ను దుమ్ము. కానీ దాంట్లో ఆ మండలాల పరిధిలో సీలేరు పవర్ ప్రాజెక్ట్ ఉంది. దాన్ని కుట్టేయడానికి కుట్రపూరితంగా కేంద్రంలో ఆయనకు ఉన్నది కాబట్టి పలుకుబడి అన్నాడు, ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి బలవంతంగా దౌర్జన్యంగా గుంజుకున్నాడు. మొట్టమొదటి రోజే తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు. మొన్న ఆయన బయట పెట్టుకున్నది, మన సమావేశంలో చెప్పుకున్నాడు. ఆ 7 మండలాలు ఇస్తేనే నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పిన అన్నాడు మోడీకి. నేను ఆంధ్రప్రదేశ్ కొరకు అంత కొట్లాడతా అని చెప్పి మాట్లాడండి ఆయన. చూసిరు ఈ ప్రభుత్వం నిన్న మొన్న ఇంత ఉపన్యాసం ఇస్తారు. కోదండరామ్ కూడా విన్నారు. లెట్ మీ కంప్లీట్. ఇది ఒకవైపు. ఇంకా ఈ 2 బోను ఇవ్వాల్సింది ఇవ్వలేదు, మనది గుంజుకున్నాడు. మూడవది అక్కడ కొన్ని ప్రైవేట్ ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి, హిందూజా లైక్, వాళ్ళ దగ్గర నుంచి అయినా కొందామని చెప్పి కేసీఆర్ గారు వాళ్ళకి సమాచారం పెట్టాడు. అది తెలిసి వాళ్ళకు కూడా పిలిచి భయపెట్టించండి చంద్రబాబు, మీరు తెలంగాణకు అమ్మొద్దు విద్యుత్ అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఇవి కోయిపు జరుగుతూ ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మొత్తం వాళ్ళ ఫ్లోర్ లీడర్గా వాళ్ళు మొత్తం తీసుకొని అసెంబ్లీలోకి వచ్చి తెల్లవారి కేసీఆర్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి తెల్లవారి అసెంబ్లీకి వచ్చే రావడమే. విద్యుత్ అందించలేని ప్రభుత్వం నశించాలి. ఒకటే రోజులో ఒకటే రాత్రి కేసీఆర్ కరెంటు తయారు చేసి ఇవ్వలేకపోయినట్ట, లేదు వీళ్ళు ఇచ్చిన 24 గంటల కరెంటు కేసీఆర్ ఏదో మాయం చేసినట్టు అర్థమైపోయింది. ఒక్క సెకండ్లో కేసీఆర్ గారికి ఓహో చంద్రబాబు నాయుడు కుట్ర ఎక్కడుంది. ఏదైతే సమైక్య ఆంధ్రప్రదేశ్లో చివరి రోజుల్లో వీళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారో దొంగలంతా కలిసి అన్ని పార్టీలు తెలంగాణను మళ్ళీ విద్యుత్తుతో దెబ్బ కొట్టాలి, తెలంగాణలో అలజడి సృష్టించాలి. ఒకవైపు అసెంబ్లీలో ఇది మాట్లాడుతూనే కరీంనగర్ లాంటి చోట మొత్తం మనం దిమ్మెలు కూడా కొట్టడం మొదలుపెట్టారు. కరెంట్ ఇస్తలేదు గవర్నమెంట్, మేము నిరసన తెలియజేస్తున్నాం అని చెప్పి దిమ్మెలు, పార్టీ దిమ్మెలు. ఏంది? తెలంగాణలో అలజడి సృష్టించి కరెంటు లేకుండా చేసి కేసీఆర్ ఫెయిల్ అయ్యిండు, తెలంగాణ ఫెయిల్ అయింది, తెలంగాణ ప్రయోగం విఫలమైంది, కాబట్టి మన సమైక్యాంధ్రలో కలిపితేనే చంద్రబాబు నాయుడు బాగు చేస్తాడు అని చెప్పి చెప్పాలని ఒక కుట్రతోని ఇది జరుగుతుంది. అటువంటి పరిస్థితులలో ఎట్టి పరిస్థితుల్లో కరెంటు విషయంలో మనం విఫలం కావద్దు, వాళ్ళకంటే ముందే ఉండాలని చెప్పి ఏర్పాటు చేసిందే పీజీసీఎల్ లైన్ కొనుగోలు చేయడమైనా, ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడమైనా, బీహెచ్ఎల్కి ఇచ్చి ఇది తొందరగా పూర్తి చేయాలి, ఎంత వీలైతే అంత తొందరలో అని చెప్పి ఇది 2 నెలల్లో పూర్తి చేయాలని, మిగతా 5 నెలల్లో పూర్తి చేయాలని చెప్పి చేసింది ఆ తొందరలో. దాంట్లో తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కొరకు జరుగుతున్న ఈ కుట్రల నుంచి తెలంగాణ ఏపీ నుంచి ఇచ్చుంటే బాబు ఒప్పుకొని ఇచ్చుంటే ఎంతకు వచ్చి ఉంటుండే? ఒకవేళ ఆయన బాబు అంటే రెఫ్యూజ్ చేయకుండా ఒకవేళ ఇచ్చుంటే కరెంట్ పవర్ కనుక ఇక్కడికి ఇచ్చుంటే ఎంత ప్రైజ్లో వచ్చేది? ఆల్రెడీ అప్పటికే వస్తున్న దాన్ని ఆపేసారు. మన సంస్థలది మన ప్రభుత్వం నుంచి నిర్మాణం చేయబడ్డాయి లేదా ప్రైవేట్ నుంచి వెళ్ళి చేయబడ్డాయి, వాటి నుంచి వస్తున్న దాన్ని ఆపేసిండు ఆయన. మర్చిపోతాను ఇంకోటి కూడా మీకు చెప్పాల్సింది. సీలేరు అతి తక్కువ ఖర్చుతోని అతి ఎక్కువ ఉత్పత్తిని చేసే ప్రాజెక్టు సీలేరు ప్రాజెక్టు. ఎందుకంటే హైడ్రో ఇక ఆ రోజు పెట్టిన పెట్టుబడి తప్ప దానికి రూపాయి పెట్టుబడి అక్కర్లేదు, ఒక్క జీతాలు తప్ప అతి తక్కువ ఖర్చుతో వస్తుంది. దాన్ని కుట్ర చేసేసి గుంజుకున్నాడు చంద్రబాబు నాయుడు. దాని మీద మాట్లాడరు వీళ్ళు, ఈ సోకాళ్ళు ఉద్యమకారులు, వాళ్ళే సర్టిఫికేట్ తీసుకునే సెల్ఫ్ స్టడీ మేధావులు. అటువంటి పరిస్థితులలో
తెలంగాణ కాపాడుకోవడం కొరకు ఒక తండ్రిలాగా పిల్లలు పొత్తిళ్ళలో పెట్టి కాపాడుకునే తండ్రిలాగా కేసీఆర్ ప్రయత్నం చేస్తే ఎక్కడ కేసీఆర్కి ఏ రంగంలో మంచి పేరు వచ్చిందో దాంట్లో దెబ్బ కొట్టాలి, ప్రజలకు దాంట్లో అనుమానాలు సృష్టించాలి కేసీఆర్ పైన అని చెప్పి ఒక కుట్రపూరితంగా ఈ దుర్మార్గం చేస్తూ ఉన్నారు. ఆధారాలు లేక అడ్రస్ లేని రాతలు రాస్తున్నారు ఇవాళ మొత్తం కూడా. యాదాద్రి భద్రాద్రి తర్వాత ఏంది యాదాద్రి విషయంలో వాళ్ళు చెప్పే అబ్జెక్షన్, ఆ నుంచి వెళ్ళి బొగ్గిడి తీస్తే ఖర్చు ఎక్కువవుతుంది, అక్కడనే పెట్టాల్సి ఉండే. ఇది అసలు ఇవ్వడన్నా ఒక ప్రొఫెసర్ అయినోడు మాట్లాడాల్సిన మాటేనా ఇది? నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో లేదా? నల్గొండ జిల్లా ఉద్యమంలో లేదా? నల్గొండ జిల్లాని తీసేమని ఆంధ్రలో కలుపుతారా? ఖర్చు తక్కువైతుంది కదా, ఎందుకు ఆడబెట్టాల్సింది కుదరమంటుంది? రాష్ట్రం మొత్తం ఒక సమగ్ర అభివృద్ధి జరగాలి, అన్నీ ఒకటే వైపు పోతున్నాయి, మంచిది కాదు. కృష్ణ బెల్ట్ కూడా రావాలి, అభివృద్ధి రావాలి. ఫస్ట్ మహబూబ్నగర్ జిల్లా, వెనుకబడ్డ మహబూబ్నగర్ జిల్లాలో పెట్టాలని చెప్పి మహబూబ్నగర్ జిల్లాలో చూసినారు కేసీఆర్ గారు. అక్కడ రాయచూరు కర్ణాటకలో ఏదైతే ఉందో అక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది ఎన్టీపీసీ ఆధ్వర్యంలో. ఒక విద్యుత్ ఉత్పత్తి చేయాలి అంటే ప్రధానమైన 4 కాంపోనెంట్స్ ఉండాలి. 1 భూమి, 2 నీళ్లు, 3 రోడ్డు మార్గం, 4 రైలు మార్గం. అవసరం అనుకుంటే అంతర్జాతీయ బొగ్గును తీసుకొస్తే కూడా అందుబాటులో ఉండాలి పోర్ట్లకు. వాస్తవానికి ఇలా మోడీ చట్టం తెచ్చిండు ఏమని, విదేశీ బొగ్గు 20% కలిపి తీరాలే మీరు అని చెప్పి. అది కనుక ఒప్పుకుంటే మనం ఒప్పుకోలేదు. మన సింగరేణిలో తక్కువ ధరకు వస్తుంటే బయట నుంచి ఎక్కువ ధరకు ఎదుగుదే వల్ల మేము ఒప్పుకోమని చెప్పి మన ఒక్క రాష్ట్రం ఒప్పుకోలేదు. అది నిజంగానే రేపు బలవంతంగా ఇంకో చట్టం తెచ్చి కనుక చేస్తే అలా మరి వీటికంటే ఇక్కడనే తక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే కృష్ణపట్నం పోర్టు కావచ్చు, మచిలీపట్నం పోర్టు కావచ్చు, ఆ చీరాల దగ్గర వస్తున్న పోర్టు కావచ్చు, అవే దగ్గర దామరచెర్లకు, వాటికంటే రామగుండంలో అక్కడ భూపాలపల్లిలో ఉన్న వాటికంటే ఇదే దగ్గర అవుతుంది. మరి ఆ రోజు దీని ఖర్చు తగ్గుతుంది కదా. ఒక పనికి మాలిన పసలేని వాదన తప్ప వాస్తవానికి ఏంది, ఇవాళ రేపు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ట్రెండ్ ఏంది, ఎక్కడనైనా సమాన అభివృద్ధి జరగకపోతే ప్రజల ఆదాయంలో తేడాలు వస్తే అవి నెమ్మదిగా ఇంకొక వైపు దారితీస్తాయి, ఉద్యమాలకు దారితీస్తాయి. కాబట్టి పరిపాలకులు ఎవడైనా ప్రజల్ని సమానమైన అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలి. దానివల్లనే కొన్ని దేశాలు విడిపోయినాయి, రాష్ట్రాలు విడిపోయినాయి. అసలు మనం తెచ్చింది దేని మీద? తెలంగాణను అభివృద్ధి చేస్తలేరు, తెలంగాణ వనరులు పట్టించుకోవట్లేరు, ఆంధ్రాకు తీసుకుపోతున్నారనే కదా మనం విడిపోయినాం. మనం కొట్లాడింది దాని మీద కదా. మరి వాళ్ళు నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలో అట్టే వెనకబడిపోవాలి. ఇక బొగ్గు ఎప్పటికి రాదు కాబట్టి ఆడ చేయరా, ఆ వైపు ఏం ప్రాజెక్టులు తేరా. సపోజ్ ఇవాళ టెక్స్టైల్ పార్క్ వరంగల్కి ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. వరంగల్కి ఎందుకు ఇవ్వాలి, నల్గొండకి ఎందుకు ఇవ్వలేదు, మా మహబూబ్నగర్కి ఎందుకు ఇవ్వలేదు, మా ఆదిలాబాద్ కూడా 10 మాకు ఎందుకు ఇవ్వలేదు? దీనికి ఆన్సర్ ఉంటుందా? 24 అంతస్తుల హాస్పిటల్ వరంగల్ కూడా కట్టింది. ఒక హైదరాబాదే కాదు, ఇంకొకటి కూడా ప్రత్యామ్నాయమైన సిటీ ఉండాలి తెలంగాణకు. ఒక హైదరాబాద్ మీదనే ఒత్తిడి రానియడం మంచి పద్ధతి కాదు, సఫకేట్ అవుతుంది. ఇంకొకటి కూడా ఉండాలి. అట్లా దేనికైనా ఒక విజన్ ఉన్న వాళ్ళు చేసే పని ఆడేవాళ్ళు. అది ఆ వరంగల్ పట్టణాన్ని కూడా హైదరాబాద్ సమానంగా అభివృద్ధి చేద్దాం. అక్కడ ప్రజలు అక్కడనే ఉండేటట్టు హైదరాబాద్ వైపు చూసే అవసరం లేకుండా వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఆ ప్రాంతంలో కూడా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు సృష్టించబడాలి, పరిశ్రమలు కూడా దూరంగా అక్కడక్కడ పెట్టాలి అనేది ఒక విజన్. ముందు మహబూబ్నగర్లో ప్రయత్నం చేస్తే ఆడ దొరకలేదు భూమి. ఆ సమయంలో నేను అడిగిన, మహబూబ్నగర్కి ఇద్దాం అనుకుంటున్న సమయంలో ఆడ భూమి దొరకలేదు, చూస్తే అక్కడ భూమి ప్రభుత్వ భూమి అందుబాటులో లేదు అని చెప్పి సమాచారం వచ్చినప్పుడు నేను అడిగినాను, సార్ నా దగ్గర భూమి ఉంది కొంత, మీరు అన్న 4 ఉన్నాయి నాకు, దామరచర్ల నుంచి వీర్లపాలెం అనే ప్రాంతం వెళ్తుంటే నీళ్లు ఉన్నాయి, అక్కడ అద్దంకి నాకపల్లి రోడ్డు ఉంది, హైవే ఉంది, బీబీనగర్ నడుపుడి రైలు మార్గం ఉంది, భూమి, నీళ్లు, రైలు, రోడ్డు అన్నీ ఉన్నాయి మీరు అన్న కాంపోనెంట్స్. మరి మహబూబ్నగర్కి అవకాశం లేకపోతే మాకన్నా ఇవ్వండి, లేదా మహబూబ్నగర్కి ఇచ్చినా మాకు కూడా ఒక 1000-2000 ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి, మాక్కడ కూడా కొంత లైట్ వస్తుంది, మాక్కడ కొంత ఆర్థిక అభివృద్ధి వస్తుంది అని చెప్పి. అక్కడ దొరకనప్పుడు ఇక్కడ పోయి చూసినాం అన్నీ ఉన్నాయి అవకాశాలు, ఆడ ఇచ్చిండ్రు. అది మా ప్రజల హక్కు. నువ్వు ఈ మహబూబ్నగర్లోనే ఎందుకు సెజ్జులు పెట్టాలి, ఇక్కడనే ఎందుకు కంపెనీలు రావాలి, ఈ రంగారెడ్డి జిల్లాలో ఎందుకు రావాలి,
ఇంకొకడికి ఎందుకు రావద్దు అని పంచాయతీ చేస్తే ఎట్లయితుంది? అన్నిటికీ సమానంగా అభివృద్ధి చేయాలి. ఇది పరిపాలించే వాళ్ళ బాధ్యత. దాంట్లో భాగంగా అటు పెట్టినాం. ఇంకొకటి చెప్తాను మీకు, ఇక వీళ్ళు చేసే తప్పుడు ఆర్గ్యుమెంట్లు ఎంత కాంట్రడిక్షన్ ఉంటాయి. ఏంది వీళ్ళు మాట్లాడింది? మీరు బయట నుంచి తెస్తే లైన్ లాస్ అవుతుంది, ఛత్తీస్గఢ్ నుంచి అంత దూరం నుంచి పవర్ లైన్ లాస్ అవుతుంది, దాంతో కూడా ఇంత ఖర్చు పెరిగింది అని చెప్పి దొంగ లెక్కలు రాష్ట్రాలు వేస్తారు కదా. మరి అదే జరిగితే మరి అక్కడెక్కడో జరిగే ఉత్పత్తి లైన్లలో వస్తే లైన్ లాస్ అవుతుంది కదా. మరి నల్గొండ జిల్లాలో మేము వాడుతున్నాం కదా విద్యుత్తు, జరిగే ట్రాన్స్పోర్ట్ మందం లైన్ లాస్ తగ్గుతుంది. ఇది కదా ఒక ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం. ఇంకోటి ఏంది, మళ్ళీ అది ఇదే బిహెచ్ఎల్కి ఇచ్చారు, టెండర్ పిలవలేదు, నామినేషన్ మీద ఇచ్చిండ్రు. నేను ఒకటే మాట్లాడుతున్నా, ఇది పుట్టించిన వాడు సృష్టించిన వాడు కోదండరామ్ నేరుగా అడుగుతున్నా నేను, మీరు ప్రైవేట్ సంస్థలకి ఇవ్వదలుచుకున్నారా, ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేయాలని దాన్ని ఒప్పుకుంటున్నావా? బిహెచ్ఎల్ లక్షలాది మంది పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ. ఒకవైపు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నాశనం చేసి వాటిని గొంతు నొక్కి ప్రైవేటులకు అప్పచెప్పాలని కుట్ర చేస్తుంది. ఇటువంటి టైంలో భారతదేశానికి తలమానికంగా ఉన్న ప్రజల ఆస్తి బిహెచ్ఎల్, దాన్ని కాపాడని ఒక ప్రయత్నం చేస్తే కేసీఆర్, నువ్వు దానికి మద్దతు ఇస్తావా? లేదు నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉండేది మాట్లాడతావా? ఇంకోటి కూడా చెప్తాను నేను, ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా 2 ప్లాంట్లు పెట్టిన పవర్ ప్లాంట్లు. మేము కొత్తగూడెంలో 800 సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ పెడితే దాన్ని మేము ఇచ్చింది 3800 కోట్ల బిహెచ్ఎల్కి. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఒకటి విజయవాడలో ప్రారంభం చేసిండు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిండు టెండర్లల్లో, దానికి మాకంటే 890 కోట్లు ఎక్కువ ఇచ్చిండు, 890 కోట్లు. ఇంకోటి కృష్ణపట్నంలో స్టార్ట్ చేసిండు, దానికి 1150 కోట్లు ఎక్కువ ఇచ్చిండు. టెండర్లలో పోతే అంత వచ్చింది. దీని మీద చర్చ నిలబడతాడు కోదంలో. ఇది నిజమా కాదా? నేను మాట్లాడింది తప్పైతే తప్పని చెప్పాను. మరి నేను మాట్లాడింది ఒప్పే అయితే ఏం చేస్తాడో కోదంలో చెప్పాలి. సింపుల్, ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయాలి, అదానీలకు అమ్మానీలకే కట్టబెట్టాలి, ప్రభుత్వ రంగ సంస్థలు నేను బీజేపీ చేస్తున్నదాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావా? ఇవాళ సింగరేణిది కూడా మొదలైంది కుట్ర. సింగరేణి ప్రైవేటీకరణకు బీజం మొదలవుతుంది. అలా నువ్వు దాన్ని ఒప్పుకుంటున్నావా? దాన్ని కూడా నామినేషన్ మీద మాకే ఇవ్వమని మనం అడుగుతున్నాం. అక్కడున్న గనులన్నీ కూడా సింగరేణికి నామినేషన్ మీద ఇవ్వండి అని అడుగుతున్నాం మనం. టెండర్లో పాల్గొనొద్దు. ఎందుకు? టెండర్లో ప్రైవేట్ వాడు ఏదో పద్ధతులు తెలుసుకుంటాడు, సింగరేణి కంటే 0.5 తక్కువ వేస్తాడు, 0.1 తక్కువ వేస్తాడు, వానికి పోతుంది. ఇంట్లో అవకాశాలు ఉన్నాయి, ఇంట్లో నుంచి లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మేమేమంటున్నాం, మా ప్రాంతంలో ఉన్న వాటిని మాకు నామినేషన్ మీద ఇవ్వండి మా సింగరేణికి మేము అడుగుతున్నాం. ఇప్పుడు మేము ఎట్లయితే ఇచ్చినాం నామినేషన్ మీద బిహెచ్ఎల్కు, అది కూడా ఇవ్వమని అడుగుతున్నాం. ఇది చెప్పాలి ఆయన బయటకు వచ్చి. ఇప్పుడు ఎట్లా ఉంది అసలు రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఎట్లా ఉంది? పక్క రాష్ట్రాల నుంచి కొనుక్కునే పరిస్థితి ఉందా? కొంటే ఎంత కొంటున్నారు? ఈరోజు ఇంత పవర్ సమస్యలు రావడానికి కారణం ఏంది? అంటే విద్యుత్ కొనుడమ్మా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లాంగ్ టర్మ్ ఒప్పందాలు అంటారు, ఈ పీపీఎల్ వీటి ద్వారా చేసుకునేది. రెండవది ఏ రోజుకి ఆ రోజు ఎక్స్చేంజ్లో ఉంటారు. ఇది ఎందుకు కొనాల్సి వస్తుంది అని అంటే, ఇవాళ మీకు ఇప్పుడు హైదరాబాద్లో ఈ సమయానికి దాదాపు ఒక 2000 మెగావాట్ల డిమాండ్ ఉంది. ఇప్పుడు కొంచెం మబ్బులు ఉన్నాయి కాబట్టి 2000 ఉంది. మీకు మధ్యాహ్నం వరకు ఎండ వస్తుంది తీవ్రంగా, 100, 200, 300 పెరుగుకుంటూ పోతుంది. సాయంత్రం 6 గంటల నుంచి ఇట్లా లేచి 3000 మెగావాట్లకు పోతుంది. 6 గంటల నుంచి 9 గంటల వరకు, 10 గంటల వరకు. దీన్ని పీక్ అవర్స్ అంటారు దీని భాషలో, 6 to 9 భాష. ఏంది ఇది దీంట్లో లెక్క? మీ ఇల్లు ఉంది, మీరు ఇంటికి కరెంటు కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టినప్పుడే మీరు దాంట్లో రాస్తారు. చాలామంది చూడంగానే ఆ అప్లికేషన్లో మీకు ఎన్ని స్విచ్లు కావాలి, ఎన్ని స్విచ్ బోర్డులు అంటే ఎన్ని స్విచ్లు కావాలంటే ఎన్ని లైట్లు కావాలి, ఏ లైటు ఎంత కెపాసిటీతో కావాలి, ఎన్ని ఫ్యాన్లు కావాలి, ఎన్ని ఏసీలు కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, టీవీలు కావాలి,
మిక్సర్ గ్రైండర్ ఏదో అంటారు అవి కావాలి ఇప్పుడు వాషింగ్ మిషన్స్ ఏదో అన్నీ ఉన్నాయి అంటారు ఉంటారు కదా ఐటమ్స్. ఇన్ని కావాలి అని మీరు పెట్టుకుంటారు అప్లికేషన్, నాకు ఇన్ని యూనిట్లు కావాలి మొత్తం కలిపి పెట్టుకుంటారు. ఓకే. ఈ ఇన్ని యూనిట్లు మీకు 24 గంటలు మేము అందుబాటులో పెట్టాలి. ఓకే. మీరు ఏ టైంలో టీవీ ఆన్ చేసుకుంటారో మాకు తెలియదు, ఏ టైంలో గ్రైండర్ స్టార్ట్ చేస్తారో మాకు తెలియదు, ఏ టైంలో ఏసీ వేసుకుంటారో తెలియదు, ఏ టైంలో ఫ్యాన్ వేస్తారో తెలియదు, లైట్లు ఎప్పుడు వేస్తారో తెలియదు. సపోజ్ మీరు మధ్యాహ్నం డోర్ లాక్ చేసుకొని పోతారు, ఒక్కటి కూడా వాడరు ఎక్సెప్ట్ ఫ్రిడ్జ్. మరి మీకు 50 యూనిట్లు కావాలని చెప్పి మీరు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఆ టైంలో 5 యూనిట్లు కూడా వాడరు. మీరు సాయంత్రం ఇంటికి రాగానే మొదలైతేనే ఉంటుంది 10 యూనిట్లు, 15, 20, 30, 50 ఒక దశలో పీక్లో పడతారు. కానీ మీకు నేను ఏం చేయాలి, 50 యూనిట్లు కూడా మీకు పెట్టాలి, అందుబాటులో పెట్టాలి కదా. మరి ఏ క్షణంలో మీరు వాడతారో మాకేం తెలుసు? మీరు పొద్దున్నకి ఇంట్లోనే ఉంటారు, ఎక్కువ వాడతారు. కాబట్టి మేము ఏం చేయాలి, అంత విద్యుత్ మీకు అందుబాటులోకి తేవాలి. ఇది ఎవరైనా, ఇప్పుడు వాళ్ళైనా మేమైనా. అయితే దీంట్లో ఏం చేస్తారు, కొంత విజన్ ఉన్న వాళ్ళు, టెక్నికల్గా తెలివి ఉన్న వాళ్ళు ఈ డే టైము స్టాండర్డ్గా ఎంత విద్యుత్ అవసరం పడుతుందో రాష్ట్రానికి అంత విద్యుత్తును లాంగ్ టర్మ్ ఒప్పందాల్లో అగ్రిమెంట్లు చేసుకొని పెట్టుకుంటారు. లాంగ్ టర్మ్ ఒప్పందాలు. ఇక సాయంత్రం పీక్ అవర్స్లో 6 గంటల నుంచి 10 గంటల వరకు, పొద్దున 5 గంటల నుంచి 9 గంటల వరకు ఈ 8 గంటలు టెంపరీగా ఎక్స్చేంజ్లో కొనుక్కుంటారు. షేర్ మార్కెట్ ఎట్లయితే ఉంటుందో, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎట్లయితే ఉంటుందో, ఈ పవర్ ఎక్స్చేంజెస్ 2 ఉంటాయి భారతదేశంలో. ఒకటి సౌత్కు బెంగళూరులో సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్, నార్త్కు ఢిల్లీలో నార్త్ లోడ్ డిస్పాచ్ సెంటర్. మీకు ఎంత కరెంట్ కావాలనేది మీరు రేపు సాయంత్రం 6 గంటలకు అవసరం ఉంటే ఇలా సాయంత్రం 6 గంటల లోపే మీరు దానికి ఇంటెంట్ పెట్టుకోవాలి. 24 గంటల లోపే పెట్టుకోవాలి, అప్పటికప్పుడు దొరకదు. వాళ్ళకే పెట్టాలి మీరు అప్లికేషన్, మీకు ఎంత కావాలి. సపోజ్ మీకు 6 గంటల నుంచి 7 గంటల వరకు మాకు 200 కావాలి, 7 గంటల నుంచి 8 గంటలకు 300 కావాలి. ఇట్లా పెట్టుకోవచ్చు. మీరు గంట కూడా పెట్టుకోవచ్చు, మీకు అది ఉంటుంది. మీతో పాటు కర్ణాటక పెట్టవచ్చు, మహారాష్ట్ర పెట్టవచ్చు, మన తమిళనాడు, ఈ సదరన్కి సౌత్ స్టేట్కి ఇది ఉంటుంది. అయితే జనరేటర్లు కూడా ఎవడోడి దగ్గరనైతే కరెంట్ తయారై చేసేటోడు ఉన్నాడో వాడు కూడా వాళ్ళకే పెడతారు. నా కాడ ఇంత పవర్ ఉంది, ఈ టైం నుంచి ఈ టైంకి అందుబాటులో ఉంది, మీకు ఇవో ఈ ధర అని చెప్పి వాడు కూడా అక్కడ పెడతాడు. వాళ్ళు కేటాయిస్తారు మనకేముండదు ఇంట్లో పాత్ర. మనం ఎవరు కరెంటు కొంటున్నా కూడా మనకు తెలియదు. మనం 5 రాష్ట్రాలు అడిగింది 2500 ఉంది. సపోజ్ 2500 వాళ్ళకి అవైలబిలిటీ ఉంటేనేమో 2500 మనకు ఇచ్చేస్తారు. అడిగినంత 2000 ఉంది ఉన్నప్పుడు మనం ఏ రేషియోలో అడిగినా ఆ రేషియోలో తగ్గించి ఇస్తారు. 500 అడిగినోనికి 100 తగ్గిస్తారు, 1000 అడిగినోనికి 200 తగ్గిస్తారు, అట్లా ఇస్తారు సమానంగా. మీ అకౌంట్లో పైసలు ఉండాలి, ఎల్సీ ఓపెన్ చేసి ఉండాలి. మీ పైసలు కట్ చేసేసి మీకు ఏమంది ఇచ్చిండో కరెంట్ వానికి పంపించేస్తాడు. ఇలా కొనేటోడో కూడా అమ్మేటోడో కూడా ఒకటి తెలియదు, అది వాళ్ళే చేస్తారు. మరి ఈ సమయంలో ధర ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాలు 10, 15, 20 రూపాయల యూనిట్ కూడా కొంటారు. 20 రూపాయల యూనిట్. అది గుజరాత్ అయినా కొనాల్సింది, తెలంగాణ కొనాల్సింది, ఆంధ్రప్రదేశ్ అయినా కొనాల్సింది, ఎవడైనా ఇవ్వాలనుకుంటే. ఈ సమయంలో ఇవ్వలేని వాళ్ళు పవర్ కట్స్ చేస్తారు. ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళు, ఇవ్వలేని వాళ్ళు, ఇది ఎందుకు దండగా, ఇది ఇచ్చి మనకి ఎందుకు ఉపయోగం లేదు ఈ టైంలో అనుకుంటే వాళ్ళు పవర్ కట్స్ చేస్తారు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అది చేయలేదు. ఎంత ఖర్చు అయినా ఏం లేదు, కానీ తెలంగాణ 24 గంటలు కరెంటు వెలుగులలో ఉండాలి అని ఒక పట్టుదలతోని. కానీ కొనకుండా మనమే ఉత్పత్తి చేసుకునే పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు ఆ పరిస్థితులు ఉండవా? అంటే ఎంతకాలం ఇట్లనే డిస్కమ్ల మీద డిపెండ్ అయ్యకుండా అక్కడ కాదమ్మా. ఇక్కడ ఒకటి ఏముంటుందంటే, భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలతో కొంత ఉత్పత్తి చేసేది. ఈ మధ్యకాలంలో ప్రైవేట్ వాళ్ళు వచ్చిన తర్వాత బాగా ఈ చాలా ప్రభుత్వాలు, చాలా పార్టీలు ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టినాయి. అది మన కేసీఆర్ గారికి ఇష్టం లేకుండే. అది ఎప్పటికైనా మంచిది కాదు. మొత్తం ప్రైవేట్ వాడి చేతిలో పోయింది అనుకోండి, ఈ ప్రైవేట్ వాళ్ళు 5 10 మంది ఉంటారు, అందరూ కలిసి 10 రూపాయలకి అయితే యూనిట్ ఇస్తాం, లేకపోతే లేదని కూర్చుంటే మన పని ఖతం అయిపోతుంది. సిండికేట్ అయితే చచ్చిపోతారు ప్రజలు. ఇది రానియొద్దు అంటే ప్రభుత్వ రంగ సంస్థల చేతిలో ఉండాలి అని చెప్పి ఒక పట్టుదలతోని ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఇప్పుడు ఈ దేశాన్ని నడిపిస్తున్న పెట్టుబడిదారు ఉన్నాడో మోడీని నడిపిస్తున్న వాళ్ళందరితో ఒత్తిడి వచ్చింది కేసీఆర్ మీద. మాకు ఇవి మేము చేసిస్తాం, లేదా టెండర్ బిల్లు మేము వస్తాం. న్యాయంగా ఈ దొంగలు మొత్తం వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు.
ఆ రోజు కూడా వీళ్ళు మాట్లాడింది వాళ్ళ తరఫున. వాళ్ళు మమ్మల్ని కూడా అన్నారు, అరే మీరు టెండర్లు ఓపెన్ టెండర్లు ఎందుకు విలువలు మేము వస్తాం కదా, బిహెచ్ఎల్కి ఎందుకు ఇస్తారు మీరు ఓకే అని చెప్పి మాట్లాడారు. వాళ్ళు ఆ ప్రైవేట్ వాళ్ళకు లొంగి దొంగలు వాళ్ళ ప్రయోజనాల కొరకు మాట్లాడారు. ఇప్పుడు ఎంత కొంటున్నారు సార్ ఇంతకి రాష్ట్రానికి కరెంటు? అయితే ఈ లాంగ్ టర్మ్ పీపీఎల్ ఈ ఒకవైపు అది ఈఆర్సీల ధర నిర్ణయిస్తే ఎంత అనేది. ఈఆర్సీల ధర ఎట్లా నిర్ణయిస్తాయంటే అంత ఒకే తీరు ఉండదు. ఒక ప్లాంట్ నిర్మాణానికి ఆ ఏరియాలో ఉండే పరిస్థితులను బట్టి ఎంత ఖర్చు అయింది, రోజు కాల్చే బొగ్గుకి ఎంత ఖర్చు అవుతుంది, జీతాలు వాటన్నిటి మీద ఎంత ఖర్చు అవుతుంది అని మొత్తం లెక్క తీసి ఒక సంవత్సరంలో మొత్తం ఖర్చు ఎంత వస్తుంది, క్యాపిటల్ ఎంత వచ్చింది, రన్నింగ్ రికరింగ్ ఎంత వస్తుంది, వీటిని లెక్కేసి అది ఉత్పత్తి చేసే యూనిట్లు ఎన్ని అనే దాంతో భాగించి ఈ ధర అని చెప్పి నిర్ణయిస్తుంది. ఈఆర్సీ కూడా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో చేస్తుంది. దాని ప్రకారం ఈ ధర నిర్ణయం అవుతుంది. ఎక్స్చేంజీలో కొనడం అనేది రోజువారీ వస్తుంది. అప్పుడు ఆ నిమిషాల మీద వస్తుంది. సేమ్ స్టాక్ ఎక్స్చేంజ్ లాగా అది ఎస్ఎల్డీసీనే కేటాయిస్తుంది. ధర కూడా వాళ్ళు నిర్ణయిస్తారు. దాని ప్రకారం పోతుంది. పూర్తి పారదర్శకంగా ఉంటుంది. దీనిలో ఎవడు కూడా ఇయ్యాలున్న గవర్నమెంట్ ఏందో చేసిందని నేనంటే కూడా పొరపాటు అవుతుంది. చేయడానికి సాధ్యం కాదు. ఎవరికి దాంట్లో దూరటం కూడా లేదు. అయితే ఆడ ఒకసారి 5 రూపాయలు ఉంటుంది, ఒకసారి 10 రూపాయలు కూడా అవుతుంది, ఒకసారి 15 అవుతుంది. ఈ ధర ఎక్కువైనప్పుడు ఏం చేస్తారంటే కొన్ని రాష్ట్రాల్లో ఇయ్యరు. మీకు ఉదాహరణ చెప్తా. ఛత్తీస్గఢ్ ఉంది. ఛత్తీస్గఢ్లో మిగులు కరెంట్ ఉంది, బయట వాళ్ళకి అమ్ముతారు. కానీ ఆ రాష్ట్రంలో మాత్రం పవర్ కట్స్ ఉంటాయి. ఇయ్యలేరు. 7 గంటల కంటే ఎక్కువ రైతులకు ఇస్తలేరు. ఎందుకు? మా ఆర్థిక పరిస్థితి అంత లేదు, పవర్ అమ్ముకోవచ్చు, మేము ఇవ్వలేము, బయట అమ్ముకుంటాం. ఇది ఫ్యాక్ట్. ఆ తర్వాత వాళ్ళకాడ ప్రజల డిమాండ్ వచ్చి మనకి ఇచ్చే కరెంట్ కొంచెం తగ్గించారు. ఇప్పుడు ఈ పరిస్థితి కూడా అదే చేస్తున్నారా? ఇప్పుడు ఇక తెలంగాణలో జరుగుతుంది కూడా. అనవసరం ఎందుకు మేము ఖర్చు భరించలేమనే పరిస్థితి నడుస్తుందా? ఎస్, తెలంగాణలో ఇవాళ ఎందుకు పవర్ కట్స్ అవుతున్నాయి అంటే కారణం ఇగో ఇది. పవర్ మీద వాళ్ళు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. ఎందుకు 24 గంటలు అన్ని రంగాలు దెబ్బతింటాయి కదా. వ్యవసాయం దెబ్బతింటది, పరిశ్రమలు దెబ్బతింటాయి, తింటే వాళ్ళకి పవర్ హాలిడేస్ పెట్టుకునే పరిస్థితి వస్తుంది. వాళ్ళకి మనం ఎట్లా అభివృద్ధి ఎట్లా అవుతుంది మళ్ళీ? వాళ్ళు తెలంగాణ అంటే ఓ ప్రేమన, ప్రజల పట్ల ఏమన్నా ప్రేమన, ఓ కమిట్మెంటా? కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చినోడు, కొట్లాడి ఒక కుటుంబంలాగా దాన్ని చూసుకుంటున్నాడు. కాబట్టి పక్క రాష్ట్రంతో మనం కింద పడ్డట్టు కాకూడదు, మన ముందట ముఖం తెలబడొద్దు అని చెప్పి ఒక పట్టుదలతో పనిచేసి ఇక్కడ తీసుకొచ్చిండు. కానీ వీళ్ళెవరు ఈ దందలు ఆ దందలు చేసుకొని పార్టీలలో దూరి టికెట్లు తెచ్చుకొని పదవులకు వచ్చిన వాళ్ళు ఎందుకుంటుంది వాళ్ళకి ఆ కమిట్మెంటు ప్రజల పట్ల? ఇంకేంది? డైరెక్ట్గా మేము పవర్ కట్స్ చేస్తున్నామని చెప్తే ఇజ్జత్ పోతుంది, ప్రజల ముందర పరుగు పోద్ది అని చెప్పి రిపేర్ల పేరు మీద, మెయింటెనెన్స్ పేరు మీద మీరు 10 ఏళ్ళు నేను విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నా. ఒకరోజు ఎప్పుడన్నా మీరు నా నుంచి వినరా? ఇవాళ పవర్ పోతుంది, ఇవాళ మెయింటెనెన్స్ ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ అనేది ఆ లోకల్ ఏఈ లైన్మెన్ ఇద్దరికి సంబంధించిన అంశం. కొంచెం పెద్ద ఏరియాలో కనుక అయితే ఏడీ ఇన్వాల్వ్ అవుతాడు. ఇంకొక డివిజన్ మొత్తంలో ఏదన్నా జరుగుతుంది, 10 నిమిషాలు పోవాలి అంటే డి ఇన్వాల్వ్ అయి చెప్తాడు. వాస్తవానికి అక్కడ లోకల్ మెసేజ్ ఇస్తారు, లోకల్ చెప్పుకుంటారు. మీరు చూసింటారు ప్రారంభంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మొత్తం రేపు మధ్యాహ్నం అంతా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో 2 గంటలు కరెంటు పోతుంది అఫీషియల్గా ప్రకటించినారు. అది పరువు తక్కువ ముచ్చట. ఏంది పవర్ కట్ అని చెప్పడానికి సిగ్గుపడి, పవర్ కట్ అని చెప్పాలంటే కూడా ఇవాళ ట్విట్టర్లో పెడితే ఇవాళ కేసులు పెడతారు, ఇంటికి పోయేసి మీరు అబద్ధం చెప్తున్నారు అనేసి భయభ్రాంతిలో గురి చేసిన నేపథ్యం. ఇవాళ ఇక్కడే ప్రజాప్రభుత్వం అని బాకాలు ఊదుకొని దీనికి డబ్బా కొడుతున్న మేధావులారా, మా ఇంట్లో కరెంటు పోయిందని ఒక అమ్మాయి చెప్పితే ట్వీట్ చేస్తే పోయి కేసు పెట్టి ఇబ్బంది పెడుతుంటే కళ్ళు చెవులు మూసుకొని ఉన్నారా మీరు? ఏంటిది అసలు ఇది? సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడతారు, ట్వీట్ చేస్తే కేసులు పెడతారు, రోడ్డు మీకు వచ్చి అడిగితే కేసులు పెడతారు. మొత్తం 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో ఒక్కటంటే ఒక రాజకీయ కేసు నమోదు కాలే. చేయని నేరానికి ఎవరి మీద కేసు పెట్టలే. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలల్లోనే కొన్ని వందల కేసులు అన్యాయంగా ప్రజల మీద. రానున్న రోజుల్లో కరెంటుకి, నీళ్ళకి ఇంకా చాలా అంటే ఇప్పటికి కూడా ఏంటంటే
వర్షాలు ఒకటి కూడా ఈ సీజన్ జూన్కి వచ్చింది పాపం, అవేంటో స్ప్రింక్లర్లు పెట్టి కొట్టుకుంటున్నారు తడి, ఎందుకంటే విత్తనాలు నాటుకున్నారు. ఒకవైపు చెర్లలో నీళ్లు లేవు, కాలువలలో నీళ్ళు లేవు, బోర్లలో లేవు, బావిలలో లేవు. ఈ పరిస్థితి ఒకవైపు పవరు, మరొక వైపు నీళ్లు. దీన్ని ఎట్లా సస్టైన్ చేస్తారు? అట్లా అనకూడదు, తప్పు. బ్రహ్మాండంగా వర్షాలు వస్తున్నాయి, బ్రహ్మాండంగా దున్నుకుంటున్నారు, మొత్తం పొలాలు నాట్లు పడ్డాయి, పచ్చబడ్డాయి, కరెంట్ 24 గంటలు వస్తుంది, మంచినీళ్ళు ప్రతి నిమిషం వస్తుంది. లేవు కొట్టుకుంటున్నారు అంటే కేసు పెడతారు మీ మీద. మీరు కనుక ఇట్లా మాట్లాడితే కేసు పెడతారు, కానీ గోసపడుతున్నారు కదా. కాకపోయినా మీ ఇంట్లో కరెంట్ లేకపోయినా మీరు మాట్లాడొద్దు. మళ్ళీ ఇట్లనే పోతే మళ్ళీ 14 కంటే ముందు పరిస్థితులు కనపడుతున్నాయి కదా, అంటే అనుభవిస్తున్న వాళ్ళకి మాకు కూడా తెలుసు కదా. మీ ఇంట్లో 3 గంటల నుంచి కరెంటు పోయి ఉన్నా మీ కరెంటు మంత్రి ఫోన్ చేస్తే, సార్ మా ఇంట్లో బ్రహ్మాండంగా కరెంట్ ఉంది, ఏసీ నడుస్తుంది, నేను హ్యాపీగా ఉన్నా అని చెప్పాలి తప్ప మీరు పొరపాట్లు కూడా కరెంట్ లేదని చెప్పకూడదు. ఇప్పుడు ఆ మెసేజ్ ఇస్తుంది. దౌర్భాగ్య పరిస్థితులకు నెట్టబడుతున్నారు. ఇవాళ ఈ పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. గొప్ప గొప్ప మేధావులు మేము ప్రజాస్వామికవాదులం, మేము పౌరహక్కులవాదులం అని మాట్లాడుకున్న వాళ్ళంతా వాళ్ళకు బాకాలు ఎదుర్కొంటే వాళ్ళు వెనకబడి ఎదుగుతున్నారు. చిల్లర చిన్న చిన్న గింత పదవుల కొరకు ఆశపడి, ఆ చిన్న చిన్న పదవులో పెద్ద పెద్ద పదవులు. సరే, ఇప్పుడు ఎట్లాగో టాపిక్లోకి వచ్చినామో, ఈరోజు మళ్ళీ ఆనాడు కేకే కావచ్చు, ఈనాడు పోచారం శ్రీనివాస్ అంటే కాళేశ్వరం గురించి అంత గొప్పగా ఆ రోజు పోతుంటే మాట్లాడిన వ్యక్తి కావచ్చు, సో మీ దగ్గర పదవులు చూసిన వ్యక్తులు కావచ్చు, ఈరోజు మళ్ళీ పోయి కండవ కప్పుకొని పోచారం పార్టీ మారడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇంకా నాకు సమాచారం అయితే రాలేదు, కానీ నేను అడుగుతున్నాను సార్, ఇంకా మీకు సమాచారం రాలేదు ఏంటి? కండవ కప్పుకున్నాడు వాళ్ళ కొడుకు. సో ఆయన సాధారణంగా ఆహ్వానించి ఆయన బాన్సువాడ అభివృద్ధికి గాను సో ఆయన పార్టీలో చేరిండంట. ఇక్కడ ఉంటే అభివృద్ధి లేదా, కేవలం ఆడుంటేనే అభివృద్ధి, ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? వాస్తవానికి కూడా దురదృష్టం, అటువంటి పెద్ద మనిషి కూడా గారకమైన నిర్ణయం తీసుకోవడం. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన రోజు కూడా స్వయంగా వారు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా కేసీఆర్ గారి దగ్గర కూర్చొని ఓపికగా సాయంత్రం వారి ధైర్యం చెప్పి, సరే ఏం కాదు మళ్ళీ మనమే వస్తాం, మీ నాయకత్వం పట్ల విశ్వాసం ఉంది ప్రజలకి, అప్పుడే అన్నీ తేలిపోతున్నాయి, మొత్తం అన్నిట్లో విఫలమవుతున్నారు వాళ్ళు, ధైర్యంగా ఉండండి చాలు, మేమందరం మేము వింటున్నాం అని చెప్పిపోయాడు నా కళ్ళ ముందు. నా చెవులారా విన్నా, నేనే సాగనంపిన, కారెక్కిచ్చి వచ్చిన బయటకు వచ్చి కేసీఆర్ గారి ఇంట్లో నుంచి. ఇక వాళ్ళు కూడా భవిష్యత్తు లేదనా, వాళ్ళు కూడా చిన్న చిన్న వాటికి ఏదో లొంగిపోయి మారటం అంటే నిజంగా కూడా అది వాళ్ళ ప్రతిష్టకు మంచిది కాదు, వాళ్ళ ప్రతిష్టలు పెంచేది కాదు న్యాయంగా. ఆయన ఊహించారు ఎవరు కూడా ఆ రకంగా. ఇప్పుడు వారు ఎన్ని సాకులు చెప్పినా ప్రజల్లో ఏం పోతుంది, దేనికో లొంగిపోయాడు, పైసలకు పదవులకు అనే భావన పోతుంది. నువ్వు ఎన్ని చెప్పినా తప్పించుకోలేవు. ఎందుకంటే బాన్సువాడలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందమ్మా. ఈ రాష్ట్రంలో హయ్యెస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది బాన్సువాడలో. ఇప్పటిదాకా వీళ్ళు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు కట్టలేదు అని దాడి చేసిండ్రో, దయచేసి మీరు ఒక్కసారి ఆ నియోజకవర్గం తిరిగిరండి, మీ కెమెరామెన్ తీసుకొని పోయి మాట్లాడరండి ప్రజలతో. ఒక రోడ్డు వేయడానికి ఇప్పుడు అవసరం లేదు, కొత్తగా ఒక కొత్త సీసీ రోడ్ అవసరం లేదు. మాకు ఇంకో చిన్న తిరుపతి కావాలని అంటే అద్భుతమైన గుడి కూడా చివరికి నిర్మాణం చేయించింది కేసీఆర్ గారు. అసలు వారే ఒక దశలో ఇక నాకు ఇంకొక రూపాయి పని మిగిలే అవసరం లేదు, అంత అభివృద్ధి చేసిన అని చెప్పారు ఇంత స్పష్టంగా. ఏమనుకుంటారు ఆ బాన్సువాడ ప్రజలైనా? మీరు ఏమని చెప్పొచ్చు, ఇంకా ఇది కావాలి మాకు అని అడిగి అక్కర్ లేకుండా చేసిన అని చెప్పిండు. ఎవరు పోయినా విజయ ఎవరు పోయినా అని ఒక మాట చెప్తున్నా, కేసీఆర్ మొదలుపెట్టినాడు, ఒక్కడిగా నిలబడ్డాడు, ఒక్కడిగా నిలబడ్డాడు. మళ్ళీ కేసీఆర్ ఒక్కడిగా నిలబడితే 100 కాదు 1000 మంది నాయకులను సృష్టించే శక్తి కేసీఆర్ దగ్గర ఉంది. మమ్మల్ని అందరినీ సృష్టించింది కేసీఆరే, నాయకులుగా తయారు చేసింది కేసీఆరే. తప్పకుండా ఇంకా ఇంకా కొత్త తరాన్ని తయారు చేసుకునే అవకాశం. ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడేటోళ్ళు మరుసటి రోజు కండవాలు కప్పుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. జగదీష్ రెడ్డి గారు ఉంటారా? జగదీష్ రెడ్డి గారు ఉంటారని ప్రశ్న అడగటమే పొరపాటు అంటున్నాను నేను. ఆ ప్రశ్న అడగటమే పొరపాటు అంటున్నాను. గతంలో ఒక వీడియోలో అడిగి చెప్పిండు, మీరు ఎప్పుడు కలుస్తున్నారు ఆయన స్పష్టంగా చెప్పిన. నేను కలవటం కాదు కదా, నన్ను కలవటానికి వస్తే కూడా అవకాశం ఏను అని చెప్పిన. నిజంగా రియలైజ్ అయినారా? అంటే పార్టీలు అంటే
మన నుంచి అంటే లీడర్లు తయారు చేసుకోవడం కాకుండా ఆ పార్టీల నుంచి ఇక్కడే ఇట్లా రింగులు తిరుగుకుంటూ పోతున్నారు. కనీసం ఇప్పటికైనా మన అనుకునే వాళ్ళని మనం తయారు చేసుకోవాలని ఒక ఆలోచనకు వచ్చిర్రా? అంటే మీరు ఇప్పుడు నువ్వే అన్నావమ్మా ఒక మాట, దాకా మేము అట్లా అన్నోళ్ళు మళ్ళీ తెల్లారిపోయింది నువ్వే అన్నావు ఒక మాట. కాబట్టి మనుషుల్ని విశ్వసించాలి తప్ప, విశ్వసిస్తూ ముందుకు పోవడం తప్ప, ముందే అనుమానిస్తూ మీరు ఇంటర్వ్యూ రమ్మన్నారు, ఇంటర్వ్యూ తీసుకుంటారని అనుకుంటాను కెమెరా పెట్టి, ఆ కెమెరాలో ఇంకేదైనా గన్ పెట్టి కాల్ చేస్తారని నేను అనుకోను కదా, మనుషులను నమ్ముతాం కదా. పార్టీ నిర్మాణంలో ఏమైందంటే అంత ఇన్స్టెంట్ లీడర్లే కనపడుతున్న నేపథ్యంలో ఎట్లుంటారు ఇన్స్టెంట్ లీడర్స్? సింపుల్, నేను ఏమంటున్నా ఉంటారు అని అంటే ఇలా కొత్తగా మనకు వచ్చింది ఏం కాదు. అది అందులో నుంచి ఇండ్ల నుంచి అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోతున్న నేపథ్యం కదా. భారతదేశంలో పార్టీలు మారే ప్రక్రియ దాదాపు 40 ఏళ్ల కిందనే మొదలైంది. ఇప్పుడు అదే కాంగ్రెస్ని చూసినాం. ఒకప్పుడు 420 సీట్లు వచ్చిన కాంగ్రెస్ మళ్ళీ 40 సీట్లకు పడిపోయింది, మళ్ళీ వాళ్ళ 100 సీట్లకు వచ్చింది. 2 సీట్లు ఉన్న బీజేపీ 303 పోయింది, మళ్ళీ వాళ్ళ 200 అడుగుపై పడిపోయింది. తెలంగాణలో కూడా 18 సీట్లకు 20 సీట్లకు పడిపోయింది కాంగ్రెస్. ఆ తర్వాత 4 సీట్లకు వచ్చింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల నాటికి 4 సీట్లు ఉన్నాయి, మళ్ళీ ఒక 24 సీట్లకు తెచ్చుకుంది. బీజేపీ ఒకనాడు 3 సీట్లు ఉన్నాయి, ఒకనాడు 7 సీట్లు ఉన్నాయి, ఒకనాడు 1 సీటుకి పరిమితమైంది, మళ్ళీ వాళ్ళకి 8 సీట్లు వచ్చినాయి. కాబట్టి రాజకీయ పార్టీలు ఇట్లనే ఉంటుంది, ఇది ఊకనే రూపు మారిపోతుంది, ఇదేదో మసైపోతుంది అని తెలివి తక్కువ వాదన. ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఒక్క మాట చెప్తాను, ఎందుకంటే అధికారం ఎక్కడుంటే అక్కడికి తిరుగుతూ ఉన్నారు. ఏ పార్టీ అయినా సంస్థాగతంగా ఒక క్యాడర్ని, అసలైన క్యాడర్ని ఏర్పాటు చేసుకోకపోవడం వల్లే ఈ దౌర్భాగ్యం జరుగుతుంది. ఆడి నుంచి ఆడ పార్టీ రంగం, టీడీపీ నుంచి ఈడికని, ఈ నుంచి ఆడికని, ఈ మార్పుల చదరంగమే జరుగుతుంది. కానీ కరెక్ట్ అయినా ఏ పార్టీకైనా ఉందమ్మా, బీఆర్ఎస్కైనా కాదు, దేనికైనా ఏ పార్టీకైనా ఉంది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూసినాం, దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు జగన్ నుంచి చంద్రబాబు పోయినరు. మొన్న అంతకుముందు చంద్రబాబు నుంచి జగన్ పోయినరు. సింపుల్, ఎక్కడ లేదు, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో అన్ని పార్టీలకు ఆ సమస్య ఉంది. ఒకటి, ఒక నాయకుడు నిలబడి ప్రజల్ని నడిపించుకోగలిగితే కింది స్థాయి నాయకులను తయారు చేసుకోవడం పెద్ద సమస్య కాదు. ఈ లక్షణం బీఆర్ఎస్కి ఇవాళ కొత్తగా రాదు కదమ్మా. మీరు వెనక్కి పోయి చూడండి, ఈ పరిస్థితి 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కిందనే వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. ఒకసారి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు. అయ్యాల కూడా సేమ్ మాట్లాడారు, ఏమని అయిపోయింది, కథం అయిపోయింది, బీఆర్ఎస్ పని కథం అయిపోయింది, కేసీఆర్ కథమైండు, ఇక తెలంగాణ ఉద్యమం లేదు, ఏది లేదని మాట్లాడినారు. ఒక దశలో బీఆర్ఎస్ని మొత్తమే ఓన్ చేసుకుంటామని చెప్పి ప్రయత్నం చేసిండు రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు. ఏం జరిగింది? వచ్చిండు కదా కేసీఆర్, తిరిగి నిలబడ్డాడు, రాష్ట్రం తెచ్చిండు. ఇవన్నీ ఉన్నాయి, ప్రతి పార్టీకి ఎదురయ్యే ఇష్యూస్ అవి. ఒక 4 నాయకులు పోయినంత మాత్రాన ఏదో అయిపోతుంది, ఇక ఈ పార్టీ కర్మలం అయిపోతుంది. అయితే మీకు చెప్తా ఇక్కడ ఏంది, కేసీఆర్ అంతర్ధానం అయిపోతే బాగుండు, ఉన్నట్టు కేసీఆర్ అదృశ్యం అయిపోతే బాగుండు అని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇవి సృష్టిస్తారు, ఇవి రాస్తారు, ఇవి ప్రచారం చేస్తారు. దురదృష్టవశాత్తు మాకు కొంచెం ఎక్కువ ఉంటారు శత్రువులు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకు ఉంటారు అని అంటే, ఆయన ఒక లక్ష్యాన్ని సాధించిండు, ఒకటి అనుకోని, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేయాలి అని అనుకొని కొట్లాడి తెచ్చిండు, వేరు చేసిండు. అరే మేము తినేది మాకు లేకుండా చేసిండు, పుక్కడి తినేదాన్ని లేకుండా చేసిండు అన్న శత్రువులు ఒకవైపు ఉన్నారు. ఇంకొక వైపు ఇక తెచ్చిండు రాష్ట్రం ఎట్లయితే ఏంది, మనం గుంజుకొని తిందాం, అన్ని ప్రజలకు వంచి పెడుతున్నాడు ఈయన, మనం గుంజుకొని తిందామన్న శత్రువులు కొంతమంది ఉన్నారు. ఇవాళ వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు, వీళ్ళకి వాళ్ళ మద్దతు ఉంది బయట నుంచి. అది మీడియాలో ఎక్కువ ఉంది. మన దురదృష్టం ఏంటంటే తెలంగాణలో, హైదరాబాద్లో ఉన్న మీడియా సంస్థలు కూడా ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. ఎవరు? కేసీఆర్ శత్రువులు. ఈ కేసీఆర్ మాయమైపోతే బాగుండని కోరుకుంటున్న వాళ్ళు ఎక్కువ అందులో ఉన్నారు. సో దానివల్ల ఈ ప్రచారాలు ఎక్కువ జరుగుతాయి. కానీ వీళ్ళు ఎన్ని శాపనార్థాలు పెడితే కేసీఆర్ ఇంకా అంతకంటే ఎక్కువ బలంగా తయారవుతారు. గదే జరుగుతుంది రేపు. సరే, మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో విజయంతో మీరు 2028లో వస్తారంటారు. కేసీఆర్ గారిని ఇప్పుడే కోరుకుంటున్నారు. మీరు పోయి అడుగుండి, అన్న పోయి అడుగుండి. రాష్ట్రంలోనే ఉన్నారు, అది కొంత ఉంది, లేదని మనం తోసిపుచ్చలేము. అరే ఇట్లా ఉంటుంది అనుకోలేదు అనుకున్నారు. మొదలుగా అనేలేదు ఇంకా కథ.
6 నెలల్లోనే అప్పుడే మొదలైంది. అయిపోయి నేను నిరుద్యోగులు ఆల్రెడీ అడుగుతున్నారు. రోడ్లు ఎక్కినారు. ఇంకొక 6 నెలల్లో చూడండి కేసీఆర్ గారు దేవులాడుకుంటూ వస్తారు ప్రజలు. చివరిగా ఒక ప్రశ్న, మీరు ఇప్పుడు ఈరోజు పోచారం పార్టీ మారుతుంటే బాల్కసుమన్ లాంటి వాళ్ళు ఏదో పలకరిద్దామని ఇంటికి పోతున్న నేపథ్యంలో అరెస్ట్ల పర్వం, ఇంకా మారిన వ్యక్తి గురించి పోయి మాట్లాడి ఆ ఇంటి ముందరకు పోయి ఏం మాట్లాడాలనుకుంటారు, ఎందుకు అరచ్చ? అంటే నేను చూడలేగానమ్మా, పోతే పిల్లలు కాబట్టి తప్పకుండా అరే పెద్ద మనిషిగా నువ్వు ఉండాలి, ఒక సమాచారం వచ్చిందేమో బతిలాడుకోవడానికి దేనికి పోయింటారు అన్న, పెద్ద మనిషి ఎందుకు పోతావు, నువ్వు చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకుంటావు ఈ సమయంలో అని ఏమైనా పోయినరేమో. మా పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ నిమిషానికి పోవచ్చు, దానికి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, దానికి అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. వీళ్ళు కొట్టడానికి తిట్టడానికి దానికి పోలే కదా. పెద్ద మనిషి కొలీగు, నిన్నటి దాకా ఆయన నాయకత్వంలో ఉన్నాం, ఆయన అనుమతిస్తే సభలో మాట్లాడినాం, స్పీకర్గా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు, స్పీకర్గా ఉన్నారు, అందరూ శాసనసభలో ఉన్నాం. ఆ ఇంటిమసి ఉంటుంది కాబట్టి పెద్ద మనిషిగా బతిలాడుకో కాలు పట్టుకొని అడుగుటానికో ఇంకో దానికో పోయి ఉంటారు. ఉండని అందరం కలిసి ఉందాం ఎందుకు అని పాపం అలా ఆతృత. అది పార్టీగా మాకు తెలియదు, ఇంకా మాకు ఎవరికి సమాచారం లేదు. అరెస్ట్ చేసిరు, ఇంకెంతమంది పోవచ్చు, ఇంకో 10 మంది దాకా మారే అవకాశం. అది 10 మంది 20 మంది 5 మంది అని మనం విలీనం ఉంటుందా? పోనీ బీఆర్ఎస్ ఎల్పీ అంటే వాళ్ళు కూడా ఆ రోజు మీరు చేసుకున్నారు కాబట్టి ఈ రోజు మేము చేసుకున్నా కూడా తెలంగాణ సమాజం అంగీకరిస్తుంది, ఎందుకంటే ఆనాడు మొదలు పెట్టిరు, ఈనాడు మేము కూడా చేయడం తప్పేముంది అనేసి. వాళ్ళకి ఏం జరిగింది మాకేం జరిగింది కదా జరుగుతుంది. ఓకే, ఆన్సర్ సింపుల్. చదివితే చరణం తిరిగి వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇంక అసలు కాలం చాలా ముందుంది, ఎందుకంటే వ్యతిరేకత ఇప్పుడిప్పుడే మొదలైంది. సో తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. ఈ రోజున రుణమాఫీ గురించి కావచ్చు, రైతు బంధు గురించి కావచ్చు, సో కండిషన్స్ పెడుతున్న నేపథ్యం కావచ్చు, ఒక వ్యతిరేకత మొదలైంది. సో మీరు ప్రజల్ని ఎంత మేరకు మీరు హక్కున చేర్చుకుంటారు, ఏ రకంగా ప్రజల్లోకి పోతారు అనేది డిపెండ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.